Okay, let's start with the protocols. In that మనం I2C ప్రోటోకాల్ అంటే ఏంటో చూద్దాం. ఓకే, సో I2C ప్రోటోకాల్ అన్న ఏదైనా వాట్ ఈజ్ మెంట్ బై ప్రోటోకాల్, ప్రోటోకాల్ అంటే ఏంటి, ఎందుకు మనం ప్రోటోకాల్ అనేది యూజ్ చేసుకుంటున్నాం. ఓకే, సింపుల్గా చెప్పాలంటే ప్రోటోకాల్ అనేది ఇప్పుడు టూ డివైజెస్, ఇద్దరు మనుషులు మాట్లాడుకుంటున్నాం. ఓకే, ఫోన్ కాల్ మాట్లాడినప్పుడు మనం ఏం చేస్తాం, బేసిక్గా కమ్యూనికేషన్ అనేది ఎస్టాబ్లిష్ అవ్వాలంటే ఇప్పుడు మీరు తెలుగే నేను తెలుగే కాబట్టి సో ఇద్దరం కమ్యూనికేట్ అనేది ఈజీగా చేసుకుంటున్నాం. ఓకే, సో దెన్ ఇప్పుడు ఏంటి, నేను ఒక పర్సన్ని, నేను ఒక డివైజ్, ఈ డివైజ్ వేరే లాంగ్వేజ్ మాట్లాడుతుంది, మీరు ఒక డివైజ్, మీ డివైజ్ వేరే లాంగ్వేజ్తో మాట్లాడుతుంది. ఓకే, అలాంటి టైంలో మనకి ప్రోటోకాల్ అనేది అవసరం. ఓకే, సో ప్రోటోకాల్ అనేది సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. ఆ సెట్ ఆఫ్ రూల్స్ అనేవి ఏం చెప్తుంది, ఇప్పుడు నా డివైస్కి ఒక రూల్స్ ఉంటాయి, మీ డివైస్కి ఒక రూల్స్ ఉంటాయి. సో ఈ రెండు డివైస్ రూల్స్కి అంటే మీరు ప్రోటోకాల్ యూజ్ చేయకుండా మాట్లాడితే కనుక స్టాండర్డ్ కమ్యూనికేషన్ మెయింటైన్ చేయదు. ఓకే, డేటా అనేది ట్రాన్స్ఫర్ అనేది వన్ డివైస్ నుంచి ఇంకో డివైస్కి ప్రాపర్గా ట్రాన్స్ఫర్ కావదు. ఓకే, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేస్తాం అనమాట. ఓకే, సింపుల్గా చెప్పాలంటే ప్రోటోకాల్ అంటే వన్ ఆర్ మోర్ డివైజెస్. ఓకే, సో వన్ ఆర్ మోర్ డివైజెస్ కమ్యూనికేట్ ఈచ్ అదర్. రెండు లేదంటే అంతకన్నా ఎక్కువ డివైజెస్ మనం కమ్యూనికేట్ చేయాలి అనుకుంటే కనుక వీ నీడ్ టు ఫాలో సెట్ ఆఫ్ రూల్స్. ఓకే, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ ప్రోటోకాల్. వాట్ ఈజ్ ఏ ప్రోటోకాల్? ఓకే, ప్రోటోకాల్ అంటే ఏంటి? సో ప్రోటోకాల్ ఈజ్ నథింగ్ బట్ ఇఫ్ imagine two people want to communicate it. ఓకే, ఇద్దరు కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నారు. ఒక పర్సన్ హలో అంటే అదర్ పర్సన్ అనేవాడు ఏం చేస్తాడు, అదర్స్ అండర్స్టాండ్ దిస్ మీన్స్ కమ్యూనికేషన్ హ్యాస్ స్టార్టెడ్. ఓకే, మన ఇద్దరం మాట్లాడుకుంటున్నాం, దెన్ కమ్యూనికేషన్ అనేది స్టార్ట్ అయ్యింది, ఇన్ఫర్మేషన్ అనేది ఎక్స్చేంజ్ చేసుకున్నాం, కాసేపు మాట్లాడుకున్నాం, దెన్ ఇన్ఫర్మేషన్ అనేది ఎక్స్చేంజ్ చేసుకున్నాం, ఫైనల్గా బాయ్ చెప్పేసుకున్నాం, దెన్ కంప్లీట్ ద కాన్వర్జేషన్. సేమ్ ఇదే ప్రోటోకాల్ అంటే. ఓకే, that complete the set of rules is similar to a protocol. Okay, simple definition ఏం చెప్తున్నాం, protocol is a predefined set of rules that tells two or more devices how to communicate it. రెండు లేదంటే అంతకన్నా ఎక్కువ డివైజెస్ ఎలా కమ్యూనికేట్ అవుతున్నాయి, ఎప్పుడు కమ్యూనికేట్ అవుతున్నాయి, ఎందుకు కమ్యూనికేట్ అవుతున్నాయి, సో ఎలా కమ్యూనికేట్ అవుతున్నాయి అనేది డిఫైన్ చేయడాన్ని మనం ప్రోటోకాల్ అని చెప్పేసి అంటున్నాం. ఓకే, సో ఇప్పుడు మీరు ఒక డివైస్ నుంచి ఇంకో డివైస్కి ఎప్పుడు డేటా పంపించాలి, అండ్ దెన్ సో దాంట్లో ఎవరు ఫస్ట్ మాట్లాడాలి, అండ్ దెన్ మన డేటా ఫార్మేట్ ఎంత ఉండాలి, ఎలా ఉండాలి, ఇవన్నీ మనం చెప్పేది. వాట్ ఈస్ ద ఫార్మేట్ ఆఫ్ డేటా. ఓకే, వాట్ ఈస్ ద ఫార్మేట్ ఆఫ్ డేటా, ఫార్మేట్ చెప్పాలి. ఓకే, అండ్ దెన్ హూ విల్ టాక్. ఓకే, హూ విల్ టాక్ ఫస్ట్, ఎవరు మాట్లాడాలి, ఓకే ఏ డివైస్ మాట్లాడాలి, అండ్ దెన్ సో నెక్స్ట్ ఇంకా ఏం చెప్తున్నాం, హౌ మచ్ డేటా ఈజ్ సెండ్. ఓకే, హౌ మచ్ డేటా యూ వాంట్ టు సెండ్, మనం ఎంత పంపించాలి, హౌ మచ్ డేటా యూ వాంట్ టు సెండ్. ఓకే, ఎవరు ఎప్పుడు యాక్సెప్ట్ చేయాలి, ఓకే రిసీవింగ్ ఎప్పుడు చేసుకోవాలి, డేటా కరెక్ట్గా వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలి, ఎర్రర్ వస్తే ఏం చేయాలి, కమ్యూనికేట్ని ఎప్పుడు కంప్లీట్ చేయాలి. ఓకే, ఇవన్నీ ప్రోటోకాలే చెక్ చేసుకుంటుంది. ఓకే, దట్ ఈస్ ద ప్రోటోకాల్. సింపుల్ డెఫినేషన్ ఆఫ్ ప్రోటోకాల్ ఈజ్ ఏ ప్రీ డిఫైన్డ్ సెట్ ఆఫ్ రూల్స్. ఓకే, ముందే మనం I2C ప్రోటోకాల్ అనేది దానికి ఒక రూల్స్ ఉంటాయి, అవి ఆల్రెడీ NXP వాళ్ళు డిజైన్ చేస్తారు. ఓకే, సో వాళ్ళు డిజైన్ చేసిన దాని ప్రకారం మనం మాట్లాడుకోవాలి. సో అది బేసిక్ ప్రోటోకాల్ అంటే. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, I2C, దట్ మీన్స్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్. ఓకే, I2C is nothing but integrated circuit. Okay, that is I2C or I2C, we can call it as chip to chip communication. Okay, so అంటే ఒక చిప్ నుంచి ఇంకో చిప్కి కమ్యూనికేషన్ చేయడానికి మనం యూజ్ చేసేది I2C. అండ్ దెన్ ఆఫ్ చిప్ ప్రోటోకాల్స్ అంటారు వీటిని.
ఓకే, ఆఫ్ చిప్ ప్రోటోకాల్స్ అంటే మన ఎక్స్టర్నల్ డివైజెస్ నుంచి ఇంటర్నల్ డివైజెస్తో కమ్యూనికేషన్ చేయాలి. ఇప్పుడు కీబోర్డ్ ఉంది, ఎక్స్టర్నల్ డివైస్. మౌస్ ఉంది, ఎక్స్టర్నల్ డివైస్. అది మీ డివైస్తో కమ్యూనికేట్ అవుతుంది. లేదు యూఎస్బి ఉంది. ఓకే, సో అలా డిఫరెంట్ డిఫరెంట్ ప్రోటోకాల్స్ని యూజ్ చేసుకుని కమ్యూనికేషన్ చేసుకుంటాం. సో I2C అనేది చిప్ టు చిప్ కమ్యూనికేషన్. సిమిలర్లీ ఎస్పిఐ కూడా చిప్ టు చిప్ కమ్యూనికేషన్. అండ్ దెన్ యూఆర్ట్ అనేది సీరియల్ కమ్యూనికేషన్. సీరియల్ కమ్యూనికేషన్ అంటే ఏంటి? 10101011 ఇది ఒక డేటా ఇచ్చాను. ఈ డేటా అనేది ఏం జరుగుతుంది? బిట్ బై బిట్ వెళ్తూ ఉంటుంది. సో ఈ బిట్ వెళ్ళిన తర్వాత ఈ బిట్, ఈ బిట్ వెళ్ళిన తర్వాత ఈ బిట్, ఈ బిట్ వెళ్ళిన తర్వాత ఈ బిట్. సో అలా బిట్ బై బిట్ కమ్యూనికేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ దెన్ ఏపీబీ వచ్చేసరికి లో స్పీడ్ ఆన్ చిప్ కమ్యూనికేషన్. అంబా ప్రోటోకాల్స్ ఏవైతే ఉన్నాయో ఏపీబీ, ఏఎక్స్ఐ, ఏహెచ్బి, ఓకే, సో ఏహెచ్బి ఒకటి, ఏపీబీ ఒకటి, ఏఎక్స్ఐ ఒకటి, అండ్ కై ప్రోటోకాల్ ఒకటి, ఇవన్నీ ఆన్ చిప్ ప్రోటోకాల్స్ అనమాట. ఆన్ చిప్ ప్రోటోకాల్ ఏహెచ్బి, కై ప్రోటోకాల్, ఓకే, సిహెచ్ఐ, ఏఎక్స్ఐ, ఏపీబీ, ఇంకా ఉన్నాయి. ఏహెచ్బి ఒకటి ఉంది, ఏపీబీ. ఏపీబీలోనే డిఫరెంట్ వర్షన్స్ ఉంటాయి. ఏపీబీ 1 అని, 2, 3, 4, 5 ఇలా వర్షన్స్ ఉంటాయి. అలాగే ఏఎక్స్ఐ 3, 4, లైట్, స్ట్రీమ్, ఓకే, ఇలా డిఫరెంట్ వర్షన్స్ ఉంటాయి అన్నమాట. డిఫరెంట్ డిఫరెంట్ ప్రోటోకాల్ అంటే సేమ్ ప్రోటోకాల్స్, బట్ సమ్ ఫీచర్స్ని ఎక్స్టెండ్ చేసి అప్డేట్ చేస్తారు. ఓకే, సపోజ్ ఇప్పుడు ఆన్ చిప్ అంటే మీకు ప్రాసెసర్ ఉంది కదా, ప్రాసెసర్ అనేది మెమరీతో మాట్లాడాలనుకుంటుంది. ఓకే, సో ప్రాసెసర్ అనేది మెమరీతో కమ్యూనికేషన్ జరిగేటప్పుడు మీకు ఆన్ చిప్ ప్రోటోకాల్స్ యూజ్ చేస్తారు, లైక్ అంబా ప్రోటోకాల్స్ యూజ్ చేస్తారు. అదే ఆఫ్ చిప్ ప్రోటోకాల్స్ అంటే ఎక్స్టర్నల్ డివైజెస్ లైక్ మైక్రో కంట్రోలర్స్ అనేవి అదర్ డివైజెస్తో కమ్యూనికేట్ అవుతూ ఉంటాయి. లైక్ సెన్సార్స్ అని, రోమ్ అని, ర్యామ్ అని, లేదంటే ఈపీ రోమ్ అని, డిఫరెంట్ టెంపరేచర్ సెన్సార్స్ అని, ఇలాంటివన్నిటిని ఎక్స్టర్నల్ డివైజెస్తో కమ్యూనికేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. వాటిని అంటే ఈపీ రోమ్ అని ఎలక్ట్రికల్లీ ఎరేజబుల్ ప్రోగ్రామబుల్ ఎరేజబుల్ రోమ్స్ ఉంటాయి. సో అలాంటివి అంటే ఎక్స్టర్నల్ డివైజెస్ లైక్ మీరు హార్డ్ డిస్క్ యూజ్ చేసుకుంటూ ఉంటారు. సో స్మాల్ డివైజెస్, ఓకే, ఏవైతే స్మాల్ డివైజెస్ ఉన్నాయి మీరు ఏవైతే ఇంటర్నల్ గా జరిగే ప్రోటోకాల్స్ ఏవైతే అంటే సిపియు అనేది మెమరీతో కమ్యూనికేట్ చేయడం, లేదు ప్రాసెసర్ అనేది సమ్ ఇంటర్నల్ డివైజెస్ లైక్ DRAM తో కమ్యూనికేట్ చేయడం, లేదంటే సమ్ క్యాచీ మెమరీతో చెక్ చేయడం, ఇలాంటివన్నీ ఆన్ చిప్ ప్రోటోకాల్స్ యూజ్ చేసుకుంటాం. అంటే సాక్ లెవెల్లో వాడతారనమాట ఆన్ చిప్ ప్రోటోకాల్స్. ఓకే, అంటే మీరు ఏవైనా డివైజెస్ కాన్ఫిగర్ చేయాలనుకోండి, ఏపీబీ యూజ్ చేసుకుంటారు. ఓకే, ఏఎక్స్ఏ వచ్చేసరికి హై స్పీడ్ కదా కమ్యూనికేషన్. వచ్చేసరికి హై స్పీడ్ అంటే సిపియు టు మెమరీ కమ్యూనికేషన్ కానీ, లేదంటే మెమరీ టు సమ్ అదర్ పెరిఫెరల్స్ కానీ, ఇలాంటివన్నిటిని ఏఎక్స్ఐ ప్రోటోకాల్, ఏపీబీ ప్రోటోకాల్, సో కై ప్రోటోకాల్స్, ఇవన్నీ ఆన్ చిప్ ప్రోటోకాల్స్ యూజ్ చేస్తారనమాట. ఓకే, అర్థమైందా? ఆన్ చిప్ అంటే సో ఇంటర్నల్ గా మీరు సాక్ లెవెల్లో కాంపోనెంట్స్, సిపియు అనేది మెమరీతో కమ్యూనికేట్ అవ్వడం, సిపియు అనేది సమ్ లో స్పీడ్ రిజిస్టర్స్ తో కమ్యూనికేట్ అవ్వడం, లేదంటే క్యాచీ మెమరీతో కమ్యూనికేట్ అవ్వడం, లేదంటే సాక్ అనేది ప్రాసెసర్ తో కమ్యూనికేట్ అవ్వడం, ఇలాంటివన్నీ ఆన్ చిప్ ప్రోటోకాల్స్ లోకి వస్తాయి. ఓకేనా? సో ఇప్పుడు ఒక సాక్ కన్సిడర్ చేసుకున్నారనుకోండి, ఇది ఎస్ఓసి అనుకుంటే ఈ ఎస్ఓసి అనేది మీకు ఇక్కడ డిఎంఏ ఉంటుంది, తర్వాత క్యాచీ మెమరీ ఉంటుంది. ఓకే, ఇలా డిఫరెంట్ డివైజెస్ ఉంటాయి అన్నమాట.
ఓకే. సమ్ రిజిస్టర్స్ ఏవో చెప్పాను కదా! ఏమైనా ఇంటర్నల్ రిజిస్టర్స్ ఉంటే ఆ రిజిస్టర్స్‌తో కమ్యూనికేట్ చేయడానికి మీరు ఆన్ చిప్ ప్రోటోకాల్స్ ఏపీబీ, ఏహెచ్‌బీ, ఏఎక్స్ఐ ఈ ప్రోటోకాల్స్ యూజ్ చేసుకుంటారు. ఓకే. అండ్ దెన్ ఆఫ్ చిప్ ప్రోటోకాల్స్ అంటే మనం ఆఫ్ చిప్ అనేది దేని పర్పస్ కోసం యూజ్ చేసుకుంటున్నాం? ఎక్స్టర్నల్ డివైజెస్ అంటే ఎక్స్టర్నల్ మెమరీ సెన్సార్స్ గానీ, లేదంటే సమ్ ఎక్స్టర్నల్ మెమరీస్ గానీ, అదర్ డివైజెస్ అంటే చిప్ ఇంటర్నల్ డివైజెస్ ఏవైతే ఉన్నాయో లైక్ మీరిప్పుడు కీబోర్డ్ కనెక్ట్ చేసుకుంటారు. ఓకే. లేదంటే సమ్ కంట్రోలర్స్ ఏదైనా పీసీఐ కంట్రోలర్స్ లైక్ ఏంటివి ప్రింటర్ గానీ, లేదంటే స్కానర్ గానీ, ఓకే. డిఫరెంట్ డివైజెస్ ఏవైతే ఉన్నాయో వాటిల్ని మీరు మీ సీపీయూతో కమ్యూనికేట్ చేసుకుంటారు గదా! అవి ఒక ఇంటర్ఫేస్ నుంచి ఇంకొక ఇంటర్ఫేస్‌తో కమ్యూనికేట్ అవుతూ ఉంటాయి కదా! ఇప్పుడు యూఎస్‌బీ ఉంది. యూఎస్‌బీ అనేది సాక్ లెవెల్‌తో అంటే సాక్‌తో ఎక్స్టర్నల్‌గా కమ్యూనికేట్ అవుతుంది. అంతేనా? సో, మీరు యూఎస్‌బీ పోర్ట్ తీసుకుంటారు. డివైస్ టు డివైస్ కమ్యూనికేషన్ అవుతుంది. ఇప్పుడు నేనేం చేస్తాను, నా మౌస్‌ని ఒక యూఎస్‌బీ పోర్ట్ ద్వారా ఇక్కడ ఒక ఫ్లిప్ ఫ్లాప్ ఉంటుంది. ఆ ఫ్లిప్ ఫ్లాప్‌తో కమ్యూనికేట్ చేసుకుంటాను కదా! హ్మ్. లేదు ఈథర్‌నెట్ ఉంది. ఈథర్‌నెట్ అనేది ఇంటర్నల్‌గా ఓ చిప్ ఉంటుంది. దాని నుంచి ఇప్పుడు మనం కమ్యూనికేట్ చేసుకుంటున్నాం. ఓకే. నెట్‌వర్క్ ద్వారా కమ్యూనికేట్ చేసుకుంటున్నాం కదా! ఓకే. సో, ఇవన్నీ ఆఫ్ చిప్ ప్రోటోకాల్స్ అవుతాయన్నమాట. లేదు కెమెరా ఉంది. కెమెరా అనేది మీరు సీపీయూతో కమ్యూనికేట్ చేసుకుంటూ ఉంటుంది. అలాంటిది కూడా ఆఫ్ చిప్ ప్రోటోకాల్స్ అవుతాయి. ఓకే. ఎక్స్ ఎక్స్టర్నల్ డివైజెస్ ఆర్ ఎక్స్టర్నల్ మెమరీ ఆర్ ఎక్స్టర్నల్ సెన్సార్స్ ఏవైతే మీరు బయట నుంచి సిస్టమ్‌కి కనెక్ట్ చేసుకొని యూజ్ చేసుకుంటున్నారో అలాంటివన్నిటిని మనం ఆఫ్ చిప్ ప్రోటోకాల్స్ అంటాం అన్నమాట. ఓకే. సో, అదే ఆఫ్ చిప్ ప్రోటోకాల్ ఇప్పుడు యూఎస్‌బీకి ఒక చిప్ ఉంటుంది. ఓకే. మీ ఫ్లిప్ ఫ్లాప్ అంటే మీ పెన్ డ్రైవ్ కనెక్ట్ చేసుకునే దగ్గర ఒక ఐసీ ఉంటుంది. సో, దెన్ అదొక చిప్, ఇదొక చిప్ రెండిట్లికి కమ్యూనికేట్ అవుతుంది. ఓకే. ఎస్‌పీఐ సీరియల్ పెరిఫెరల్ ఇంటర్కనెక్ట్ ఉంది. సీరియల్ పెరిఫెరల్ ఇంటర్కనెక్ట్ అనేది ఏదైనా బయట నుంచి సెన్సార్స్ ఉంటాయి. అంటే మీ ఫోన్‌కి సెన్సార్ ఉంటుంది. టెంపరేచర్ సెన్సార్ ఉంటుంది. ఆ సెన్సార్ అనేది సీపీయూతో కమ్యూనికేట్ అవుతూ ఉంటుంది. సో, సెన్సార్ అనేది ఒక చిప్ అండ్ దెన్ సీపీయూ కనెక్షన్ చేసే దగ్గర ఒక చిప్ ఉంటుంది. సో, అలాంటివి చిప్ టు చిప్ కమ్యూనికేషన్స్ అంటాం అన్నమాట. ఆన్ చిప్ అనేది దానికే వచ్చింది పేరు. చిప్ నుంచి చిప్‌కి కమ్యూనికేషన్. ఓకే. అన్నీ ఒకటే. మీనింగ్స్ అన్నీ ఒకటే. చిప్ టు చిప్ అంటారు. లేదంటే ఆన్ చిప్ అంటారు. సో, 2 ఒకటే. ఓకే. ఇవన్నీ ఆ! ఆ! చిప్ టు చిప్ అంటే ఇంటర్నల్ కాదు. ఇప్పుడు మీకు సెన్సార్ ఉంది. అదేంటి బయటుండే టెంపరేచర్‌ని గ్యాదర్ చేసుకుంటుంది. తర్వాత మీరు వెదర్ రిపోర్ట్ చెక్ చేసుకుంటున్నారు. ఇంటర్నల్‌గా మీకు టెంపరేచర్ చెక్ చేసి ఎంతుంది ఔట్ సైడ్‌దో చెప్తుంది. సో, థట్ ఈస్ ద ఆఫ్ చిప్ ప్రోటోకాల్. చిప్ టు చిప్ అంటే ఓకే. ఓకే. చిప్ టు చిప్ అంటే ఆఫ్ చిప్ ప్రోటోకాల్స్. అదే ఆ ఆన్ చిప్ ప్రోటోకాల్స్ అంటే సాక్ ఇంటర్నల్‌గా ఉంటాయి అన్నీ. అంటే సాక్ అనేది మెమరీతో కమ్యూనికేట్ అవ్వడం, సాక్ అనేది రిజిస్టర్స్‌తో కమ్యూనికేట్ అవ్వడం, సాక్ అనేది లైక్ సమ్ ఏంటవి రిజిస్టర్స్‌తో కమ్యూనికేట్ అవ్వడం ఇలాంటివన్నీ ఆన్ చిప్ ప్రోటోకాల్స్ అంటాం అన్నమాట. ఓకే. హ్మ్. ఆన్ చిప్ ప్రోటోకాల్స్ వేరు. ఆఫ్ చిప్ ప్రోటోకాల్స్ వేరు. ఆఫ్ చిప్ ప్రోటోకాల్స్ అంటే ఎక్స్టర్నల్ డివైజెస్‌తో కమ్యూనికేట్ అవుతూ ఉంటాయన్నమాట. అది. అర్థమైందా? సింపుల్. సింపుల్ మీనింగ్. హ్మ్. ఆ! ఇప్పుడు మనిద్దరం మాట్లాడుకుంటున్నాం. ఓకే. మీ లాంగ్వేజ్, నా లాంగ్వేజ్ ఒకటే. ఓకే. దెన్ ప్రాబ్లమ్ ఏం లేదు. సో, ఇద్దరం ఒకే విధంగా కమ్యూనికేట్ చేసుకుంటున్నాం. అదే వేరే పర్సన్‌తో మాట్లాడాలి. ఇప్పుడు సపోజ్ హై లెవెల్ పర్సన్ ఇప్పుడు మీ సీఈఓతో మాట్లాడాలి వెళ్లి అంటే ప్రోటోకాల్ ఫాలో అవ్వాలి. అంటే ఎవరిని కమ్యూనికేట్ చేయాలి ఫస్టు మీ మేనేజర్‌ని కమ్యూనికేట్ చేయాలి. మీ మేనేజర్ నుంచి హెచ్ఆర్ దగ్గరికెళ్ళాలి. హెచ్ఆర్ దగ్గర నుంచి అక్కడ ఆహ్, సీఈఓకి అసిస్టెంట్ ఉంటారు. వాళ్ళకి చెప్తే దెన్
మనకు కమ్యూనికేషన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఓకే. సో అలా ఒక సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి కదా, ఆ సెట్ ఆఫ్ రూల్స్ని ఫాలో వెళ్ళేదే ప్రోటోకాల్. అర్థమైందా? ఓకే. సో ఆఫ్ చిప్ ప్రోటోకాల్ అంటే ఏంటి, మీరు ఏదైతే బయట ఉన్న డివైజెస్తో కమ్యూనికేట్ చేయాలనుకుంటారో సో దాన్నే ఆఫ్ చిప్ ప్రోటోకాల్స్ అంటాం. అంటే సాక్ అనేది బయట ఉన్న కమ్యూనికేషన్స్ కమ్యూనికేట్ అవ్వాలనుకుంటుంది, ఎక్స్టర్నల్ డివైజెస్తో కమ్యూనికేట్ చేయాలనుకుంటుంది. లైక్ కెమెరా అనేది ఎక్స్టర్నల్ డివైజ్, లేదంటే సమ్ ఇంకా ఏమున్నాయి, బ్లూటూత్ అనేది ఎక్స్టర్నల్ డివైజ్. ఓకే. లేదంటే ఈ ఈథర్నెట్ అనేది ఎక్స్టర్నల్ డివైస్, అంటే నెట్వర్క్తో కమ్యూనికేట్ అవుతూ ఉంటుంది. ఇలా డిఫరెంట్ డివైస్ ఉంటాయి అన్నమాట. ఆన్ చిప్ ప్రోటోకాల్, చిప్ లోపల జరిగేది, చిప్ బయట జరిగేది. ఓకే. చిప్ టు చిప్ అంటే ఆఫ్ చిప్ ప్రోటోకాల్, చిప్ బయట జరిగేది. ఓకే. ఆన్ చిప్ ప్రోటోకాల్ అంటే చిప్ లోపల జరిగేవి. ఓకే. అర్థమైందా? దెన్ వై డు వి నీడ్ ప్రోటోకాల్? చెప్పాను కదా, ప్రోటోకాల్ అనేది ఎందుకు అవసరం అంటే ఒక డివైస్ నుంచి ఇంకో డివైస్కి మనం కమ్యూనికేషన్ చేసుకునేటప్పుడు సో డేటా అనేది ట్రాన్స్మిట్ చేయాలి. అది ఎప్పుడు మనకి వెన్ డస్ డేటా స్టార్ట్స్, ఎప్పుడు డేటా స్టార్ట్ అవ్వాలి, ఎప్పుడు డేటా అనేది హౌ మెనీ బిట్స్ ఆర్ దేర్, ఎన్ని బిట్స్ పంపించాలి, ఇక్కడ అడ్రస్ అనేది పంపిస్తున్నామా, డేటా అనేది పంపిస్తున్నామా, ఎవరు ఫస్ట్ సెండ్ చేయాలి, ఎవరు రెస్పాండ్ అవ్వాలి. ఓకే. ఇవన్నీ పాయింట్స్ని డిఫైన్ చేసేదే ప్రోటోకాల్. వెన్ డస్ డేటా స్టార్ట్స్, హౌ మెనీ బిట్స్ స్టార్ట్, ఈజ్ దట్ అడ్రస్ ఆర్ డేటా, 1010 అనేది అడ్రస్ ఆర్ డేటా, లేదంటే హూ విల్ సెండ్ ఫస్ట్, వెన్ షుడ్ బి రెస్పాండ్. ఓకే. డివైస్ బి అనేది ఎప్పుడు రెస్పాండ్ అవ్వాలి. హౌ డస్ బి ఇండికేట్స్ దట్ సక్సెస్, అంటే డివైస్ ఏ అనేది డివైస్ బికి డేటా రిసీవ్ అయింది అనేది ఎలా తెలుస్తుంది. ఓకే. ఇవన్నీ మనం తెలుసుకోవాలంటే ప్రోటోకాల్ని ఫాలో అవ్వాలి. ఓకే. సో దేర్ వి నీడ్ రూల్స్. లైక్ ప్రోటోకాల్ అంటే ఒక ఫార్మాట్ ఉంటుంది, టైమింగ్ ఉంటుంది, సీక్వెన్స్ ఉంటుంది, ఎప్పుడు పంపించాలి, ఎందుకు పంపించాలి, ఎప్పుడు పంపించాలి, ఆర్డర్ ఏంటి, రూల్స్, ఎర్రర్స్, ఎక్నాలెడ్జ్మెంట్, ఇవన్నీ ఫాలో అయ్యేదే ప్రోటోకాల్. ఓకే. అర్థమైందా? సో దెన్ ప్రోటోకాల్ అనేది ఒక లాంగ్వేజ్ ఇన్ బిట్వీన్ ద టూ బ్లాక్స్. హార్డ్వేర్ బ్లాక్స్కి డిఫరెంట్ లాంగ్వేజ్ కింద యూజ్ అవుతుంది. మీకు చెప్పాను కదా, ఇద్దరు హ్యూమన్స్ మాట్లాడుకుంటున్నారంటే సేమ్ లాంగ్వేజ్ అయితే హలో అని మాట్లాడుకుంటే వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అదే పర్సన్ ఏ అనేవాడేమో జాపనీస్, సెకండ్ పర్సన్ బి అనేవాడేమో అదర్ లాంగ్వేజ్ వాడైతే కనుక ఇక్కడ పర్సన్ బి అనేవాడు కమ్యూనికేషన్ చేయలేడు, కమ్యూనికేషన్ ఫెయిల్ అయిపోతుంది. ఓకే. సో ఆ కమ్యూనికేషన్ ఫెయిల్ అవ్వకుండా కమ్యూనికేట్ చేసేదే ప్రోటోకాల్. ఓకే. బోత్ సైడ్స్ అండర్స్టాండ్ అయ్యి కమ్యూనికేషన్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తుంది అనమాట. సో దట్ ఈస్ ద ప్రోటోకాల్. ఇన్ ఏపీబీ ప్రోటోకాల్ని యూజ్ చేసుకుంటున్నాం. ఏపీబీ ప్రోటోకాల్ అనేది ఏం చేస్తుంది, పెరిఫెరల్స్ని కమ్యూనికేట్ చేస్తూ ఉంటుంది. సో దాని పర్పస్ కోసం ఏపీబీ ప్రోటోకాల్ని యూజ్ చేసుకుంటున్నాం. చెప్తాం ఏపీబీ ప్రోటోకాల్ వచ్చినప్పుడు మీకు అది ఎందుకు యూజ్ అవుతుంది అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకే. మరి అంతే కదా, ఇప్పుడు నేను హాయ్ అని చెప్తే మీకు కూడా హాయ్ అన్న మాట మీకు అర్థం కావాలి. ఇప్పుడు నేను జాపనీస్లో చెప్పినా మీకు కమ్యూనికేషన్ అనేది మీకు హాయ్ అన్న మాట, ఇప్పుడు నాకు సంబంధించిన లాంగ్వేజ్లో నేను మాట్లాడాను మీతో. ఓకే. మీ లాంగ్వేజ్లోకి అది కన్వర్ట్ చేయగలగాలి. సో అలాంటి కండిషన్ని మనం అలాంటి టైంలోనే ప్రోటోకాల్ అనేది యూజ్ చేసుకుంటున్నాం. మీకు డిపిఐస్ గురించి చెప్పాను. ఓకే. డిపిఐస్ అనేది ఏం చేస్తుంది, సిస్టమ్ వెరిలాగ్లో మీరు లాంగ్వేజ్ రాస్తున్నారు, కానీ సిపియు అనేది సి లాంగ్వేజ్నే అర్థం చేసుకుంటుంది. ఓకే. మీ సిపియు అనేది సి లాంగ్వేజ్లో కానీ C++లో కానీ లాంగ్వేజ్ని అర్థం చేసుకుంటుంది, అండర్స్టాండ్ చేసుకుంటుంది. కానీ మీరేం చేస్తున్నారు, వెరిఫికేషన్ చేసినప్పుడు .sv ఫైల్స్ రాస్తున్నారు, అంటే సిస్టమ్ వెరిలాగ్లో రాస్తారు. మనకు తెలిసిన లాంగ్వేజ్ సిస్టమ్ వెరిలాగ్. మరి ఇది ఎలా, సిపియు అనేది ఎలా కమ్యూనికేట్ చేసుకుంటుంది,
సమ్ డిపిఐని యూజ్ చేసుకుంటుంది, అంటే ఒక ట్రాన్స్లేటర్ని యూజ్ చేసుకుంటుంది. ఓకే, సో అక్కడ ఒక ప్రోటోకాల్ని యూజ్ చేసుకుంటారు. సేమ్ ఇక్కడ కూడా మనం 2 పర్సన్స్ కమ్యూనికేషన్ చేసుకోవాలంటే వి నీడ్ ఏ ప్రోటోకాల్. రెండిట్లకి డివైస్ ఏ అనేది హాయ్ అని పంపిస్తే డివైస్ బి అనేది కూడా హాయ్ అని ఎక్నాలెడ్జ్మెంట్ ఇచ్చి ఆ తర్వాత కమ్యూనికేషన్ స్టార్ట్ చేసుకుంటుంది. కమ్యూనికేషన్ స్టార్ట్ చేసుకున్న తర్వాత దెన్ కామన్ లాంగ్వేజ్ కాబట్టి ఇంగ్లీష్లోనే మాట్లాడుకుంటున్నాం లేదా తెలుగులోనే మాట్లాడుకుంటున్నాం, నో ప్రాబ్లం. అదే ఇద్దరు ఒకేసారి మనం మాట్లాడుకునేటప్పుడు ఏమవుతుంది, దెన్ ప్రాబ్లం అవుతుంది కదా. ఓకే, లేదు ఇప్పుడు మనం 4 మెంబర్స్ మీట్ అయ్యాం. ఓకే, 4 మెంబర్స్ మీట్ అయినప్పుడు 4 మెంబర్స్ ఒకేసారి మాట్లాడుతూ ఉన్నారనుకోండి. ఓకే, సో ఏమవుతుంది, ఆటోమేటిక్గా మనకి ఎవరి మాట ఎవరికి అర్థం కాదు, అంతే కదా. సో ఫోన్ కాన్వర్సేషన్లో ఇద్దరం ఒకేసారి మాట్లాడుకుంటున్నాం, కానీ అక్కడ ఏం జరుగుతుంది, నేను మాట్లాడుతున్నప్పుడు మీరు వింటున్నారు, మీరు మాట్లాడుతున్నప్పుడు నేను వింటున్నాను, ఇద్దరం ఒకేసారి మాట్లాడుకున్నా పర్వాలేదు. కానీ నలుగురు ఒకేసారి మాట్లాడుకుంటే మనకు ప్రాబ్లం అవుతుంది. సో అలాంటి టైంలోనే మనకి ఈ ప్రోటోకాల్స్ అనేవి యూజ్ అయ్యి ఒక పర్టికులర్ టైమింగ్ ఇస్తూ ఉంటుంది అనమాట. ఒక పర్సన్ మాట్లాడడానికి ఒక టైము, ఇంకో పర్సన్ మాట్లాడడానికి ఇంకో టైము. అలాంటి కేసెస్లో ఈ ప్రోటోకాల్స్ని యూజ్ చేసుకుంటాం. అంతే, ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజింగ్ అవుతుంటుంది. ఓకే, అన్నీ జరుగుతాయి. ఓకే. హ్మ్. హ్మ్. సో ఇక్కడ ఏం జరుగుతుంది, వాట్ డస్ ఏ ప్రోటోకాల్ డిఫైన్? ప్రోటోకాల్ అనేది నార్మల్లీ సెవెరల్ థింగ్స్ ఉంటాయి. దాంట్లో ఏంటి మనకి డేటా అనేది లుక్స్ లైక్ ఇన్ఫర్మేషన్ పంపించినప్పుడు హెడర్, అడ్రస్, సమ్ డేటా, సిఆర్సి. ఇప్పుడు ఇలా పంపిస్తాం కదా, అంటే ఒక ఈథర్నెట్లో డేటా పంపించేటప్పుడు మనకి హెడర్ ఉంటుంది, దానికి రిలేటెడ్ సోర్స్ అడ్రస్ ఉంటుంది, అండ్ దెన్ డేటా పంపిస్తాము, అండ్ దెన్ ఇన్ కేస్ ఏమైనా ఎర్రర్స్ ఉంటే కనుక చెక్ చేయడానికి సిఆర్సి ఉంటుంది. దెన్ మీకు సేమ్ ఆర్డర్‌లో రిసీవ్ అయిందా లేదా అనేది ఎలా తెలుస్తుంది అంటే, రిసీవర్ అనేవాడు యాక్ సిగ్నల్‌ని పంపించాలి. అంటే అక్నాలెడ్జ్‌మెంట్ పంపించాలి. హ్మ్. అక్నాలెడ్జ్‌మెంట్ ఎప్పుడైతే పంపించాడో దాన్ని బట్టి నాకు అర్థమవుతుంది. ఓకే. వీడు రిసీవ్ చేసుకున్నాడు అనేది నాకు తెలుస్తుంది. అంతే గదా. హెడర్ అనేది ఏం చేస్తుంది, ఎప్పుడు స్టార్ట్ అవ్వాలనేది డిఫైన్ చేస్తుంది. ఓకే, వెన్ విల్ స్టార్ట్. ఓకే, స్టార్టింగ్ పాయింట్‌ని డిఫైన్ చేస్తుంది. ఈ అడ్రస్ అనేది ఎవరికి పంపించాలి? ఓకే, సో మీకు పంపించాలా? లేదంటే డిఫరెంట్ పర్సన్‌కి పంపించాలా? హూమ్ టు సెండ్, ఎవరికి పంపాలనేది డిఫైన్ చేస్తుంది. ఓకే, హూమ్ టు సెండ్. అండ్ దెన్ డేటా, దట్ మీన్స్ మీరు ఏ ఇన్ఫర్మేషన్ సెండ్ చేయాలనుకుంటున్నారో ఆ ఇన్ఫర్మేషన్‌ని పంపిస్తారు. ఓకే, అండ్ సిఆర్సి అనేది ఏం చేస్తుందంటే ఎర్రర్‌ని డిటెక్ట్ చేస్తుంది. ఓకే, సో ఇన్ కేస్ ఎర్రర్ ఏమన్నా వస్తే కనుక అది డిటెక్ట్ చేసి దెన్ రిసీవర్‌కి ప్రాపర్ ప్యాకెట్ స్ట్రక్చర్‌లో వెళ్ళిందా లేదా అనేది చూస్తుందనమాట. అది. సేమ్ ఇలాగే I2Cలో ఏం చేస్తుందంటే ఒక ఫ్రేమ్ ఫార్మాట్ ఉంటుంది. స్టార్ట్ అని, ఓకే, అడ్రస్ ప్లస్ రీడ్ ఆర్ రైట్ బిట్ అని, ఓకే, అండ్ దెన్ డేటా బిట్స్ పంపిస్తాం. డేటా 1, డేటా 2, డేటా పంపించగానే అక్నాలెడ్జ్‌మెంట్, అండ్ దెన్ డేటా 2 పంపించగానే మళ్ళీ అక్నాలెడ్జ్‌మెంట్, అండ్ దెన్ స్టాప్ బిట్. ఇలా ఒక ఫ్రేమ్ ఫార్మాట్‌ని ఫాలో అయ్యి డేటాని పంపిస్తుందనమాట. ఇప్పుడు నేను మీకు ఒక డేటా పంపించాను. నాకు ఓకే అని చెప్పేసి మీరు రెస్పాన్స్ ఇచ్చారు. దెన్ నాకు దాన్ని బట్టి ఏమర్థమైంది, మీరు డేటా రిసీవ్ చేసుకున్నారు అని నాకు తెలిసింది. అంతే గదా. సో ఇప్పుడు అలాగే డివైజెస్‌లో ఎలా తెలుస్తుంది? డివైజెస్‌లో ఒక ఇన్ఫర్మేషన్ రిసీవ్ అయింది అని అనుకోవాలంటే దెన్ ఐ నీడ్ టు గెట్ అక్నాలెడ్జ్‌మెంట్. సెండర్ అనేవాడు నేను మాస్టర్‌ని, మీరు స్లేవ్. నేను మీకు డేటా పంపించాను. మీకు రిసీవ్ అయిందా లేదా అనేది నాకు అక్నాలెడ్జ్‌మెంట్ పంపించాలి. అప్పుడు నేను మళ్ళీ పాజిటివ్ అక్నాలెడ్జ్‌మెంట్ పంపించారనుకోండి. ఓకే, సో మళ్ళీ మీకు డేటా కావాలంటే నేను మళ్ళీ కమ్యూనికేట్ చేస్తాను. అదే నెగెటివ్ అక్నాలెడ్జ్‌మెంట్ పంపించారనుకోండి. ఓకే, సో మీకు డేటా రిసీవ్ కాలేదు. సో రీసెండ్ చేయాలా లేదంటే ఆపేయాలా అనేది చూస్తాననమాట. అంటే ఎక్కడో డేటా కరెక్ట్ అయిపోయింది. దాన్ని నేను చెక్ చేయాలి. ఓకే. హ్మ్.
ఇది ఈ ప్రోటోకాల్ కాబట్టి I2C ప్రోటోకాల్ కి స్టార్ట్ అడ్రస్ రీడ్ ఆర్ రైట్ బిట్ డేటా అక్నాలెడ్జ్మెంట్ స్టాప్ బిట్ ని ఫాలో అయ్యింది. మళ్ళీ ఏపీ లేదు, అది బేసిక్ గా మీకు హెడర్ అంటే ఏ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనేది చెప్పడానికి, అంటే ప్యాకెట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందని చెప్పడానికి. అలాగే ఇప్పుడు మీకు మిపిలో చెప్పాను హెడరు అండ్ దెన్ అడ్రస్ డేటా. సో ఇలాగా ఒక ఫ్రేమ్ ఫార్మాట్ అక్కడ ఆ ఫ్రేమ్ ఫార్మాట్ ఫాలో అయింది. ఓకే, I2Cకి మారుతూ ఉంటుంది, ప్రోటోకాల్కి మారుతూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మీ ప్రోటోకాల్కి అంటే మనం పంపించే డేటా చేంజ్ అవ్వకపోవచ్చు, కానీ ఫార్మాట్ చేంజ్ చేస్తుంది. ఇప్పుడు కొరియర్ పంపిస్తున్నారు మీరు, డిటిడిసి వాడికి ఒక ఫార్మాట్ ఉంటుంది, పోస్ట్ ఆఫీస్ వాడికి ఒక ఫార్మాట్ ఉంటుంది. ఓకే, లేదు సమ్ అదర్ ప్రైవేట్ కొరియర్స్కి ఒక ఫార్మాట్ ఉంటుంది. ఓకే, ఎవరి ఫార్మాట్కి, కానీ అల్టిమేట్గా ఏం చేస్తున్నాం మనం, ఇన్ఫర్మేషన్ని ఒక చోట నుంచి ఇంకో చోటకి పంపిస్తున్నాం అంతే. ఒక ఎగ్జాంపుల్ అంతే. ఒక దెన్ టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. మెయిన్ ఎప్పుడు పంపించాలి, ఎవరిని ఎప్పుడు మీట్ అవ్వాలి. ఇప్పుడు సపోజ్ ఒక AXA ప్రోటోకాల్లో వ్యాలిడ్ అండ్ రెడీ సిగ్నల్స్ 2 ఉంటాయి. ఓకే, వ్యాలిడ్ 1 రెడీ సిగ్నల్ 1 అయినప్పుడు మాత్రమే మీకు కమ్యూనికేషన్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది అనమాట. ఓకే, అంటే ఎప్పుడు కమ్యూనికేషన్ జరగాలి అనేది డిఫైన్ చేసేది టైమింగ్. ఓకే, క్లాక్ని బట్టి ఈ పర్టికులర్ క్లాక్లో మీకు డేటా అనేది హై ఉంది, వ్యాలిడ్ అనేది హై ఉంది, రెడీ అనేది హై ఉంది. అంటే నేను మాస్టర్ని, నా దగ్గర ఒక వ్యాలిడ్ డేటా ఉంది, మీరు స్లేవ్, మీరు రెడీ అన్నప్పుడే నేను డేటా పంపించాలి. ఓకే, సో వ్యాలిడ్ రెడీ రెండు అంటే నా దగ్గర వ్యాలిడ్ డేటా ఉంది, మీరు క్లాస్లో జాయిన్ అవ్వలేదు, కానీ నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను, ఉపయోగం ఏముంది చెప్పండి, నో యూజ్, రైట్. అలానే ఇక్కడ కూడా అంతే, రెడీ సిగ్నల్ అనేది ఎప్పుడైతే 1 అవుతుందో దాన్ని బట్టి ఏంటి అర్థమవుతుంది, ఐ కెన్ యాక్సెప్ట్ ఇట్, అంటే మీరు నేను పంపించే డేటాని యాక్సెప్ట్ చేస్తున్నారు. అది ఐ హ్యావ్ వ్యాలిడ్ డేటా అంటే వ్యాలిడ్ ఈక్వల్ టు 1 ఉంది అంటే నా దగ్గర కరెక్ట్ డేటా ఉంది. ఓకే, మీరు ఏం కావాలనుకుంటున్నారో ఆ డేటా నా దగ్గర ఉంది, నేను పంపిస్తాను. ఓకే, సో దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఏఎక్స్ఐలో ఇన్వాల్వ్ అవుతుంది. ఓకే, సో టైమింగ్ అంటే అది. దెన్ మీరు సీక్వెన్స్ అంటే ఏంటి, ఏ టైప్ ఆఫ్ సీక్వెన్స్లో పంపించాలి. సీక్వెన్స్ టెల్స్ దట్ వాట్ హ్యాపెన్స్ ఫస్ట్, సెకండ్, థర్డ్, అంటే ఎవరు ఫస్ట్ వెళ్ళాలి, నెక్స్ట్ ఎవరు వెళ్ళాలి అనేది ఒక ఆర్డర్ ఉండాలి కదా. మీరు ఏదైనా చేస్తున్నారంటే ఒక ఆర్డర్ని ఫాలో అవ్వాలి, ఆర్డర్ని ఫాలో అవ్వకపోతే దెన్ మీరు చేసే ఉపయోగం ఏమని చెప్పండి. ఇప్పుడు సేమ్ ఆర్డర్ నెక్స్ట్ వాళ్ళు కూడా ఫాలో అవుతారు, మీరు ఒక ఆర్డర్ని డిసైడ్ చేయకపోతే దెన్ నెక్స్ట్ వాళ్ళకి కూడా ఇబ్బంది అవుతుంది. అలా కాకుండా ఒక ఆర్డర్ని పెట్టేస్తాం, అప్పుడు నెక్స్ట్ వాళ్ళు కూడా సేమ్ అదే ఆర్డర్లో డేటా పంపిస్తూ ఉంటారు. అది ఓకే, సిమిలర్గా చెప్పాలంటే ఇక్కడ చూడండి, స్టార్ట్ అడ్రస్ డేటా అక్నాలెడ్జ్మెంట్ స్టాప్, ఇది I2Cకి ఫ్రేమ్ ఫార్మాట్. ఓకే, స్టార్ట్ చేయాలంటే ఏ పిన్స్ హై అవ్వాలి అనేది మనకు రూల్స్ ఉంటాయి, అవి చెప్తాను. దెన్ అంటే ఇక్కడ కూడా సిమిలర్గా కాన్వర్జేషన్ ఎలా ఉండాలి, నేను హలో అన్నాను, మీరు హూ ఆర్ యూ అన్నారు. ఓకే, నా దగ్గర మీకు కావాల్సిన డేటా ఉంది, దెన్ మీరు పంపిస్తున్నాను, రిసీవ్ చేసుకోండి, దెన్ చెప్పేశారు, దెన్ బాయ్. సో దిస్ ఈస్ ద కమ్యూనికేషన్. ఓకే, ఇప్పుడు అంటే ఇప్పుడు మీరు స్టార్ట్ అనేది స్టార్ట్ చేయాలి ఫస్ట్. ఓకే, స్టార్ట్ అయిన తర్వాత అడ్రస్ పెట్టాలి. ఓకే, సీక్వెన్స్ అంటే మీరు యూవిఎంలో సీక్వెన్స్ గురించి వెళ్ళొద్దు. ఓకే, సో నేను ఒక ఆర్డర్ని సెట్ చేస్తున్నాను, అంటే
ఫస్ట్ మీరు జాయిన్ అవ్వాలి, తర్వాత నెక్స్ట్ ఇంకొక పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు జాయిన్ అవ్వాలి అని చెప్పేసి ఎలా అయితే ఆర్డర్లో వస్తున్నారో ఇప్పుడు నేను సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ కూడా ఏంటంటే ఫస్ట్ స్టార్ట్ చేయాలి, అప్పటి వరకు ఐడిల్లో ఉండాలి. తర్వాత స్టార్ట్ అయింది, తర్వాత అడ్రస్ పెట్టాలి. ఇప్పుడు ఇప్పుడు మీకు ఒక కొరియర్ చేయాలి, నేను కొరియర్ చేయాలంటే నేను ఇక్కడ నుంచి ముందు కొరియర్ ఆఫీస్కి స్టార్ట్ అవ్వాలి. ఓకే, స్టార్ట్ అయిన తర్వాత మీ అడ్రస్ చెప్పాలి నాకు. ఆ అడ్రస్ చెప్తే దాని అడ్రస్ నేను పోస్ట్ కార్డ్ మీద రాస్తాను. రాసిన తర్వాత నా దగ్గర గిఫ్ట్ ఏదైతే ఉందో దాన్ని నేను ప్యాక్ చేసి కొరియర్ వాడికి ఇస్తాను. ఆడు నాకు ఏమి ఇస్తాడు, ఎక్నాలెడ్జ్మెంట్ ఇస్తాడు, ఓకే రిసీవ్ చేసుకున్నానని. దాన్ని బట్టి నేను ఏం చేస్తాను, ట్రాక్ చేసుకుంటూ ఉంటాను కదా, ఎక్కడి వరకు వెళ్ళింది, ఎంతవరకు వెళ్ళింది, సో ఎప్పుడు వెళ్తుంది, సో వెళ్ళిన తర్వాత అప్పుడు మీకు కాల్ చేస్తాను రిసీవ్ అయిందా అని. ఓకే, ఇది ఒక ఆర్డర్ కదా, దట్ ఈస్ సీక్వెన్స్. అది సీక్వెన్స్. అది సీక్వెన్స్ అంటే నేనేం అర్థం చేసుకున్నాను, సీక్వెన్స్ అంటే అంటే ఇప్పుడు మనం సీక్వెన్స్లో డేటాస్ని పంపిస్తాం కదా, సో అలా అది కాదు, అది వేరు ఇది వేరు. ఇది ఒక ఆర్డర్లో మీరు పంపించడానికి చెప్పేది ఒక సీక్వెన్స్. అంటే ఒక సీక్వెన్స్లో రండి అని చెప్పేసి అంటారు కదా, సో అలాగా. ఇంకా కమ్యూనికేషన్ టెర్మినేట్ చేసేస్తాం. ఓకే, రిసీవర్ అనేవాడు ఎక్నాలెడ్జ్మెంట్ పంపించేసాడు, పంపించేసిన తర్వాత ఇంకా నాకు చాలు అని అంటే దెన్ మాస్టర్ అనేవాడు స్టాప్ చేసేస్తాడు. అది ప్రోటోకాల్ రూల్స్ ఏంటి, ఏమేమి రూల్స్ ఉంటాయి, హూ స్టార్ట్స్ కమ్యూనికేషన్, హూ రెస్పాండ్స్ ఇట్ అండ్ హూ కంట్రోల్స్ ద క్లాక్. మాస్టర్ అనేవాడు క్లాక్ని కంట్రోల్ చేస్తున్నాడా, సేవ్ అనేవాడు కంట్రోల్ చేస్తున్నాడా అనేది మనం క్లియర్గా మెన్షన్ చేయాలి. అండ్ దెన్ వాట్ హ్యాపెన్స్ ఇఫ్ రిసీవర్ ఈస్ బిజీ. ఇప్పుడు నేను పంపిస్తున్నాను డేటా కానీ మీరు వినట్లేదు, దెన్ ఎందుకు అవసరం లేదు, అక్కడ మనం బిజీగా ఉన్నారు, మీరు బిజీగా ఉన్నప్పుడు నేను చెప్పుకొని వేస్ట్. ఓకే, మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటారు అనేది నాకు తెలియాలి. ఓకే, వాట్ హ్యాపెన్స్ వెన్ ద రిసీవర్ ఇస్ బిజీ, సో దెన్ డేటా లాస్ అవుతాం. వాట్ హ్యాపెన్స్ వెన్ ఎర్రర్ అకర్స్. ఇప్పుడు నేను పంపిస్తున్నాను, ఎర్రర్ వచ్చింది, ఏమవుతుంది, ఆ డేటాను పంపించాలంటే మళ్ళీ నేను ఏం చేయాలి, ఎర్రర్ ఎక్కడ వచ్చిందో చెక్ చేయాలి. ఓకే, సో ఎర్రర్ని డిటెక్ట్ చేయాలి. ఎర్రర్ని ఎలా డిటెక్ట్ చేయాలి, హౌ ఎన్ ఎర్రర్ విల్ బి డిటెక్టెడ్, ఎలా మనం ఎర్రర్ని చెక్ చేస్తాం. దెన్ ఎప్పుడు కమ్యూనికేషన్ అనేది టెర్మినేట్ చేయాలి, స్టాప్ బిట్ అనేది ఎప్పుడు పంపించాలి, ఇవన్నీ ప్రోటోకాలే చెప్తూ ఉంటుంది. ఓకే, సో ఇవన్నీ ప్రాపర్గా వర్క్ చేయడానికి మనం ఏం చేస్తున్నాము, ఒక ప్రోటోకాల్ని యూజ్ చేసుకుంటాం. ఓకే, ఎవరు ఎప్పుడు పంపించాలి, ఎప్పుడు ఎవరితో కమ్యూనికేషన్ జరుగుతుంది. ఓకే, సో కమ్యూనికేషన్ జరిగిన తర్వాత స్టాప్ అయిందా లేదా, ఓకే ఇవన్నీ ప్రోటోకాలే చెక్ చేసుకుంటుంది అనమాట. మీకు ప్రోటోకాల్లో సెండర్ అనేవాడు కావాలి, ఛానల్ అనేవాడు కావాలి, రిసీవర్ అనేవాడు కావాలి, అండ్ డేటా. అంటే ఇవన్నీ బేసిక్గా యూజ్ చేసే కమ్యూనికేషన్ సిస్టంలో యూజ్ చేసే బేసిక్ కాంపోనెంట్స్ అనమాట. ఫైవ్ బేసిక్ కాంపోనెంట్స్ ఆఫ్ కమ్యూనికేషన్. ప్రోటోకాల్లో ఏమేమి ఉండాలి, సెండర్ అంటే నేను మీకు ఇన్ఫర్మేషన్ పంపిస్తున్నాను, ఓకే ట్రాన్స్మిట్ చేస్తున్నాను. డేటా ఎవరిని పంపిస్తున్నారు అంటే సిపియు డివైస్ అనేది, సిపియు అనేది ఒక డివైస్. ఓకే, సిపియు లేదంటే I2Cని యూజ్ చేసుకుంటున్నారు మీరు. ఓకే, సమ్ I2C కంట్రోలర్ అనేది యూజ్ చేసుకుంటున్నారు. దెన్ సిపియు నుంచి I2C కంట్రోలర్కి డివైస్ డేటా పంపించాలి. ఓకే, అంటే సిపియు నుంచి కానీ లేదంటే I2C మాస్టర్ నుంచి కానీ డేటా ట్రాన్స్మిట్ అనేది చేయాలి. ఓకే, సిపియు నుంచి I2Cకి కానీ లేదంటే I2C నుంచి సిపికి కానీ డేటా అనేది నేను ట్రాన్స్మిట్ చేయాలి. డేటా ట్రాన్స్మిషన్ విల్ బి హ్యాపెనింగ్, డేటా ట్రాన్స్మిటింగ్ విల్ బి హ్యాపెనింగ్. ఏదైనా డివైస్ మీకు ఎక్స్టర్నల్గా తీసుకున్న I2C మాస్టర్ అనేది ఏదైనా ఎక్స్టర్నల్ డివైస్. ఓకే, దాని సిపియు నుంచి మీకు డేటా, ఇప్పుడు అందరూ ఎవరికి కనెక్ట్ అవుతున్నారు, ఆబ్వియస్గా సిపియుకే కనెక్ట్ అవుతారు కదా.
మీరు ఎక్స్టర్నల్గా మౌస్ కనెక్ట్ చేసుకున్నారు, అది ఇంటర్నల్గా ఎవరికి కనెక్ట్ అవుతుంది? సిపియూకి కనెక్ట్ అవుతుంది. లేదు బ్లూటూత్ కనెక్ట్ చేసుకున్నారు, అది ఎవరికి కనెక్ట్ అవుతుంది? సిపియూకి కనెక్ట్ అవుతుంది. లేదు మైక్రో కంట్రోలర్ తీసుకున్నారు, అది కూడా ఏం కనెక్ట్ అవుతుంది? సిపియూకి కనెక్ట్ అవుతుంది. అండ్ దెన్ జీపీఐఓ తీసుకున్నారు, గ్రాఫికల్ ప్రాసెసర్ ఇన్పుట్ అవుట్పుట్ డివైస్ అనేది తీసుకున్నారు, అది కూడా జీపీయూకి కనెక్ట్ అవుతుంది. ఓకే, సో అలా నేను ఒక మాస్టర్ స్లేవ్ మాస్టర్. ఓకే, ఎవరైతే డేటాను సెండ్ చేస్తున్నారో వాళ్ళు మాస్టర్ అంటారు, ఎవరైతే డేటాను రిసీవ్ చేసుకుంటున్నారో వాళ్ళని స్లేవ్ అంటారు. ఓకే, ఇప్పుడు సిపియు డేటా అడిగింది. ఓకే, దెన్ I2C రెస్పాండ్ అయ్యింది. ఇక్కడ ఎవరు మాస్టర్ ఎవరు స్లేవ్? అర్థం కాలే? ఇప్పుడు సిపియు డేటా అనేది అడిగింది, దెన్ I2C అనేది I2C కంట్రోల్ అనేది రెస్పాండ్ అయింది. అప్పుడు ఏం జరుగుతుంది? ఎవరు మాస్టర్ ఎవరు స్లేవ్? ఇప్పుడు మాస్టర్ అనేది అంటే I2C అనేది డేటా అడిగింది, దెన్ సిపియు రెస్పాండ్ అయింది. ఎవరు మాస్టర్ ఎవరు స్లేవ్? సో నేను ఏదైతే డేటాను అడుగుతున్నానో, ఎవరైతే డేటాను కంట్రోల్ చేస్తున్నారో వాళ్ళు మాస్టర్, ఎవరైతే రెస్పాండ్ అవుతున్నారో వాళ్ళు స్లేవ్. ఓకే, ఓకే. సో దెన్ మీకు సెండర్ అనేవాడు కావాలి, ఛానల్ అనేది కావాలి, రిసీవర్ అనేది కావాలి, డేటా అనేది కావాలి. సో ఇవి బేసిక్ కాంపోనెంట్స్. ఓకే, సో మీడియం ఛానల్ నుంచి ఎలా డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది, ఓకే, వీటన్నిటి గురించి సెట్ ఆఫ్ రూల్స్ని మనం సెట్ చేసేదే I2C ప్రోటోకాల్లో బేసిక్ కమ్యూనికేషన్ డివైసెస్. ఓకే, అర్థమైందా? దెన్ I2C ప్రోటోకాల్లో ఏమి ఉంటుంది? వాట్ ఈజ్ I2C ప్రోటోకాల్? అసలు I2C ప్రోటోకాల్ అంటే ఏంటి? ఎందుకు I2C ప్రోటోకాల్ని యూజ్ చేసుకుంటున్నాం? ఓకే, సో దీంట్లో మనం ఏమేమి డేటాస్ని మనం చూడొచ్చు. ఓకే, ఇవన్నీ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ అని చెప్పేసి అంటారు I2C అంటే. ఓకే, ఇందులో మెయిన్గా 2 వైర్స్ ఉంటాయి, 2 వైర్ సీరియల్ కమ్యూనికేషన్ ప్రోటోకాల్. ఓకే, ఇది సీరియల్ కమ్యూనికేషన్ ప్రోటోకాల్. దీంట్లో 2 వైర్స్తో మొత్తం డేటా అంతటిని ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటుంది, మాస్టర్ నుంచి స్లేవ్కి, స్లేవ్ నుంచి మాస్టర్కి. ఓకే, what is an I2C? Inter-integrated circuit. It is a synchronous serial 2-wire communication protocol. 3 పదాలు ఉన్నాయి, సింక్రనస్, సీరియల్, 2 వైర్. సింక్రనస్ అంటే విత్ రెస్పెక్ట్ టు క్లాక్. ఓకే, అంటే ఎవ్రీ టైం మనం డేటాను ట్రాన్స్మిట్ చేసినప్పుడు క్లాక్ అనేది ఖచ్చితంగా ప్రెజెంట్ అవ్వాలి. ఓకే, ఇక్కడ ఇంకా వస్తుంది ఎదురున్నాయి డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ స్పీడ్స్ ఆఫ్ ఆపరేషన్స్. ఓకే, ఇవన్నీ ఉంటాయి. సో 2 వైర్స్ ఉంటాయి, SDA లైన్, దట్ ఈస్ సీరియల్ డేటా లైన్. సీరియల్ డేటా లైన్ SDA లైన్ అనేది బై డైరెక్షనల్ అంటే మాస్టర్ నుంచి స్లేవ్కి డేటాను పంపిస్తుంది, అండ్ దెన్ స్లేవ్ నుంచి మాస్టర్కి డేటాను పంపిస్తుంది. ఓకే, సో బై డైరెక్షనల్ అంటే ఎవరైనా ఎవరితో అయినా కమ్యూనికేట్ చేసుకోవచ్చు, కానీ ఇది సీరియల్ కమ్యూనికేషన్. SDA లైన్ అనేది బై డైరెక్షనల్గా డేటా అనేది వెళ్తూ ఉంటుంది, SCL అనేది యూని డైరెక్షనల్గా వెళ్తూ ఉంటుంది. ఓకే, SCL అనేది క్లాక్ లైన్, SDA అనేది సీరియల్ డేటా లైన్. ఓకే, అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? ఒక చిప్ మరో చిప్తో మనం కమ్యూనికేట్ చేసుకోవాలంటే ఈ 2 సిగ్నల్స్ మెయిన్గా యూజ్ చేస్తాం. అంటే ఇప్పుడు ఒక I2C డివైస్ అనేది ఒక మాస్టర్ ఉంది, అండ్ దెన్ అదర్ స్లేవ్ ఉంది. ఈ మాస్టర్ స్లేవ్తో కమ్యూనికేట్ చేసుకోవాలి అంటే ఐ నీడ్ దీస్ 2 సిగ్నల్స్. ఓకే, SDA లైన్, SCL లైన్ 2 కావాలి. ఓకే, సో మీరు బేసిక్గా ఈ I2Cని ఎక్కడెక్కడ యూజ్ చేస్తారంటే మెయిన్ టెంపరేచర్ సెన్సార్స్లో చెప్పాను కదా, డిఫరెంట్ టెంపరేచర్ CPU నుంచి టెంపరేచర్ సెన్సార్కి కమ్యూనికేషన్ జరుగుతుంది త్రూ I2C. ఓకే, I2C ద్వారా కమ్యూనికేషన్ అవుతుంది. లేదంటే EEPROM,
EEPROM అంటే ఎలక్ట్రికల్లీ ఎరేజబుల్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ. ఓకే, అండ్ దెన్ డిఫరెంట్ డిస్ప్లే కంట్రోలర్స్ లైక్ మనం ఫోన్ డిస్ప్లే ఉంటుంది కదా, ఆ డిస్ప్లేకి, లేదంటే మన ల్యాప్టాప్ డిస్ప్లే ఉంటుంది కదా, వాటన్నిటికి. ఇంకా ఏంటంటే లో స్పీడ్ డివైజెస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికి ఇది మనం యూజ్ చేసుకుంటాం. ఓకే, సో లో స్పీడ్ డివైజెస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికి కమ్యూనికేట్ చేసుకోవడానికి ఈ I2C అనేది యూజ్ చేసుకుంటాం. అర్థమైందా? సెన్సార్స్, టెంపరేచర్ సెన్సార్స్. ఓకే, CPU అనేది I2Cతో టెంపరేచర్ సెన్సార్తో కమ్యూనికేట్ అవుతుంది. CPU మైట్ ఆస్క్ దట్ what is your current temperature, then sensor will respond that my temperature is 35 degrees. ఓకే, సో ఇప్పుడు వెదర్ రిపోర్ట్ మనం చూస్తాం కదా, డిస్ప్లేలో మనకు కనిపిస్తూ ఉంటుంది. సో టెంపరేచర్ ఎంత అనేది మనం ఈజీగా చూడొచ్చు. సో I2C ప్రోటోకాల్ని యూజ్ చేసుకొని CPU అనేది ఎవ్రీ టైము మనకి కమ్యూనికేషన్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తూ ఉంటుంది, టెంపరేచర్ని షో చేస్తూ ఉంటుంది. మళ్ళీ సేమ్ సర్క్యూట్ బోర్డ్ ఎందుకు వస్తుంది? I2C ఒక మాస్టర్ వేరే డివైస్, ఓకే, సమ్ సిపితో కమ్యూనికేట్ చేసుకుంటుంది. ఆ కమ్యూనికేషన్ అనేది వేరే డివైస్, ఓకే, ఒక డివైస్ నుంచి ఇంకో డివైస్కి కమ్యూనికేషన్ చేయడానికి యూజ్ చేసేది I2C. ఓకే, టూ డివైజెస్. ఓకే, సో ఇక్కడ చూడండి, జనరల్గా మనం క్లాస్ రూమ్ తీసుకుంటే కనుక ఇమాజిన్ ఏ క్లాస్ రూమ్ విత్ వన్ టీచర్, సెవెరల్ స్టూడెంట్స్. ఓకే, టీచర్ అనేవాడు ఏమన్నాడు, స్టూడెంట్ విత్ ID 50 అనేది వాడు ఐడి. ఓకే, సో వాడు ఐడితో కమ్యూనికేషన్ చేసుకోవాలి అంటే కనుక దెన్ విల్ కాల్ దట్ ఏమవుతుంది, ఓన్లీ ఆ పర్టికులర్ డివైస్ రెస్పాండ్ అవ్వాలి. ఇప్పుడు నా దగ్గర ఒక మాస్టర్ ఉంది. ఓకే, ఈ మాస్టరు SDA లైన్తోని అండ్ దెన్ SCL లైన్తోని డిఫరెంట్ స్లేవ్స్ ఉన్నాయి. స్లేవ్ 1, స్లేవ్ 2, స్లేవ్ 3. ఓకే, వీడి అడ్రస్ ఏమో 50, వీడి అడ్రస్ ఏమో 20, ఓకే, వీడి అడ్రస్ ఏమో 70. ఇప్పుడు నేను అడిగాను 50 అడ్రస్తో కమ్యూనికేషన్ అవ్వాలి అని. అప్పుడు ఈ 3 స్లేవుల్లో ఎవరు రెస్పాండ్ అవుతారు? అంటే స్లేవ్ 1 రెస్పాండ్ అవుతుంది. ఓకే, స్లేవ్ 1 రెస్పాండ్ అవుతుంది, మిగతా వాళ్ళందరూ సైలెంట్గా ఉంటారు. ఓకే, అంటే వీడు రెస్పాండ్ చేస్తాడు, ఓకే, వీళ్ళిద్దరూ ఇగ్నోర్ అవుతారు అనమాట. ఓకే, సో సైలెంట్గా ఉంటాడు, వీడు సైలెంట్గా ఉంటాడు, వీడు సైలెంట్గా ఉంటాడు, వీడు రెస్పాండ్ అవ్వరు. ఓకే, సో దట్ ఈస్ ద పర్పస్ సీరియల్ కమ్యూనికేషన్. అంటే మీరు సీరియల్ కమ్యూనికేషన్ చేసుకునేటప్పుడు మల్టిపుల్ డివైజెస్ ఉన్న ఒక డివైస్తో కమ్యూనికేట్ అవుతున్నప్పుడు రెండో డివైస్ కమ్యూనికేట్ చేయదు. ఓకే, ఎందుకంటే దీనికి ఒక అడ్రస్ ఉంటుంది, ఆ అడ్రస్ని బట్టే కమ్యూనికేట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు నేను అడ్రస్ 50 కాదు 70 ఇచ్చాను, అప్పుడు ఎవరు కమ్యూనికేట్ అవుతారు? థర్డ్ స్లేవ్ అనేది కమ్యూనికేట్ అవుతుంది. లేదు నెక్స్ట్ 20 ఇచ్చాను, 20 ఇచ్చినప్పుడు ఎవరు రెస్పాండ్ అవుతారు? మిడిల్ పర్సన్ రెస్పాండ్ అవుతాడు. ఓకే, అంతే. ఇప్పుడు మనకు అడ్రస్ మ్యాచ్ అవ్వకపోతే మనం తీసుకునే డేటా వేరైపోతుంది, అది కమ్యూనికేషన్ కూడా ఎస్టాబ్లిష్ చేయదు. ఓకే, సేమ్ అడ్రస్లు ఉంటే మనకి డిఫరెంట్ అడ్రస్లే మెయింటైన్ చేస్తారు ఆటోమేటిక్గా. సేమ్ అడ్రస్ ఉంది అంటే రెండు డివైజ్లోని ఒకటే కమ్యూనికేట్ అవుతూ ఉంటుంది, అదర్ డివైజ్లో డేటా లాస్ అయిపోతుంది. సేమ్ సేమ్ అడ్రస్లు ఉంటే రెండు డివైజ్లు ఎవరో ఒకరు రెస్పాండ్ అవుతారు. సో రెండో పర్సన్ అనేవాడు కమ్యూనికేషన్ చేసుకోలేడు, ఎందుకంటే సీరియల్ కమ్యూనికేషన్లో ఒకసారి ఒక డివైస్తో మాత్రమే కమ్యూనికేషన్ జరుగుతుంది. ఓకే, ఇప్పుడు సేమ్ అడ్రస్ మళ్ళీ ఇచ్చినప్పుడు మనం రెండో డివైస్ కూడా సేమ్ అడ్రస్ ఇస్తే సో ఎవరో ఒకరు మాత్రమే కమ్యూనికేట్ అవుతారు, అదర్ పర్సన్ డేటాను లాస్ అయిపోతాడు.
ఎందుకు I2C అనేది ఓన్లీ 2 వైర్స్ మాత్రమే ఉంది. సో డేటాను సెండ్ చేయడానికి SDA లైన్, టైమింగ్ సెట్ చేయడానికి SCL లైన్. ఓకే, SDA లైన్లో ఏం జరుగుతుంది, డేటా ఎప్పుడు పంపించాలి అనేది డిఫైన్ చేస్తుంది. ఓకే, SDA లైన్ అనేది మీకు వాట్ టైప్ ఆఫ్ డేటా యూ నీడ్ టు సెండ్, దట్ డిఫైన్స్ దట్ SDA లైన్. ఓకే, SCL లైన్ అనేది ఎప్పుడు చెప్తుంది, వెన్ షుడ్ ఇన్ఫర్మేషన్ షుడ్ బి శాంపిల్డ్, అంటే మీ ఇన్ఫర్మేషన్ని ఎప్పుడు పంపించాలి, 7కి పంపించాలా, 8కి పంపించాలా, 9కి పంపించాలా, ఏ టైం పంపించాలి అనే దాన్ని డిఫైన్ చేసేది SCL. ఓకే, వెన్ షుడ్ ఇన్ఫర్మేషన్ షుడ్ బి శాంపిల్డ్. సో దట్స్ వై I2C can communicate using only 2 signals. ఓకే, 2 sending the data. ఓకే, సో ఇక్కడ ఏం జరుగుతుంది, మల్టిపుల్ మాస్టర్స్, అంటే SDA లైన్ అనేది బైడైరెక్షనల్ లైన్. బైడైరెక్షనల్ లైన్ అంటే ఇక్కడ మాస్టర్ ఉంది, ఇక్కడ ఒక మాస్టర్ ఉంది, ఇక్కడ స్లేవ్ ఉంది. ఇది బైడైరెక్షనల్ లైన్ కాబట్టి ఈ మాస్టర్ నుంచి ఈ స్లేవ్ కమ్యూనికేషన్ అవ్వచ్చు, లేదంటే ఈ మాస్టర్ నుంచి ఈ స్లేవ్ కమ్యూనికేట్ అవ్వచ్చు, లేదంటే స్లేవ్ నుంచి మాస్టర్ కమ్యూనికేషన్ అవ్వచ్చు, ఏదైనా జరగచ్చు. అంటే మాస్టర్ నుంచి స్లేవ్ కమ్యూనికేషన్ జరగచ్చు, స్లేవ్ నుంచి మాస్టర్కి కమ్యూనికేషన్ జరగచ్చు. సేమ్ వైరే యూజ్ చేస్తాము. మాస్టర్ నుంచి స్లేవ్కి, స్లేవ్ నుంచి మాస్టర్కి కమ్యూనికేషన్ చేయడానికి మనం ఈ SDA లైన్ అనేది యూజ్ చేసుకుంటాం. SCL అనేది ఏంటి, సీరియల్ క్లాక్ లైన్ కదా. సీరియల్ క్లాక్ లైన్ అనేది ఏంటంటే నార్మల్గా మాస్టర్ అనేది క్లాక్ని జనరేట్ చేస్తూ ఉంటుంది. ఓకే, స్లేవ్ అనేది దాన్ని యూజ్ చేసుకుంటూ ఉంటుంది. ఓకే, ఇక్కడ ఒక నేమ్ వచ్చింది, క్లాక్ స్ట్రెచ్చింగ్. సో క్లాక్ స్ట్రెచ్చింగ్ అంటే మీ మాస్టర్ ఏమో ఫాస్టర్ మాస్టర్, ఓకే, స్లేవ్ ఏమో స్లోవర్. అప్పుడు ఏం జరుగుతుంది, ఈ మాస్టరు క్లాక్ కావాలని అడుగుతుంది, కానీ స్లేవ్ ఇంకా లోలోనే ఉంచుతుంది. ఓకే, స్లేవ్ ఇంకా క్లాక్ని లోలోనే ఉంచుతుంది. అంటే ఇప్పుడు ఇది ఒక మాస్టర్ అనుకోండి, ఇది క్లాక్ని జనరేట్ చేసింది అనుకోండి, ఇది SCL లైన్. మాస్టర్ అనేది క్లాక్ని అడుగుతుంది, కానీ ఈ క్లాక్ దగ్గర ఇచ్చిందా అంటే లేదు, ఇవ్వలేదు, వదలలేదు, స్లేవ్ ఇంకా అక్కడే ఉంది. సో లేదు, ఈ క్లాక్ దగ్గర నార్మల్గానే వర్క్ అయింది, ఈ క్లాక్ దగ్గర కూడా నార్మల్గానే వర్క్ అయింది, ఈ క్లాక్ దగ్గర వదలలేదు. ఇక్కడ నాకు మాస్టర్కి కమ్యూనికేషన్ జరగాలనుకున్నాడు, కానీ ఈ క్లాక్ని వదిలేసింది, ఈ క్లాక్ని కూడా వదిలేసి నెక్స్ట్ క్లాక్ని రిలీజ్ చేసింది. అంటే ఇక్కడ ఏం జరిగింది, ఈ క్లాక్ దగ్గర అవుట్పుట్ రాలే. ఓకే, హోల్డ్ చేసుకుంది, స్లేవ్ అనేది హోల్డ్ చేసుకుంది. దట్ ఈస్ కాల్డ్ ఎస్ క్లాక్ స్ట్రెచ్చింగ్. క్లాక్ని హోల్డ్ చేసి, అంటే రిలీజ్ చేయకుండా లోలోనే ఉంచుతుంది అనమాట. ఓకే, ఇక్కడ హై ఉంది, కానీ ఇక్కడ ఏముంది, లో ఉంది. ఓకే, ఈ క్లాక్ దగ్గర మన డేటా అనేది జరగట్లేదు. అలాంటప్పుడు స్లేవ్ అనేది ఏం చేస్తుందంటే క్లాక్ని హోల్డ్ చేసుకుంటూ ఉంటుంది. హోల్డ్ చేసుకోవడం వల్ల అది ఏమవుతుంది, ఆ పర్టికులర్ టైంలో కమ్యూనికేట్ అవ్వదు అనమాట. దట్ ఈస్ కాల్డ్ ఎస్ క్లాక్ స్ట్రెచింగ్. అంటే ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడిగాను మిమ్మల్ని. ఓకే, మీరు ఏం చేశారు, కొంత టైం తీసుకున్నారు, ఒక 5 minutes టైం తీసుకున్నారు అనుకోండి. ఓకే, నేను 0 minute అడిగాను, కానీ మీరు ఎంత టైం తీసుకున్నారు, 5 minutes టైం తీసుకున్నారు. సో దట్ ఈస్ కాల్డ్ ఎస్ క్లాక్ స్ట్రెచింగ్. ఓకే, సెటప్ టైము, హోల్ టైం అంటే కొంచెం డిఫరెన్స్. హోల్ టైం అంటే ఇప్పుడు మీరు 7:30కి స్టార్ట్ అవ్వాలి. ఓకే, దానికన్నా ముందే మీరు సెట్ చేసుకోవాలి, అది సెట్ టైం. ఓకే, మీరు 8 o'clockకి రిలీజ్ అయిపోవాలి, అంటే 7:30 నుంచి 8 వరకు ఇది హోల్డ్ చేసుకోండి. ఓకే, దట్ ఈస్ ద హోల్ టైం. ఓకే, సో ఇక్కడ మీకు అర్థమైంది క్లాక్ స్ట్రెచింగ్ అంటే. చెప్తా మళ్ళీ అంటే ఇప్పుడు నేను ఒక డేటాను పంపించాను ఒక క్లాక్ దగ్గర. ఓకే, రెండో క్లాక్ సిగ్నల్ దగ్గర డేటా పంపించాలి, కానీ మీరు ఆ డేటాని ఇంకా రిసీవ్ చేసుకోలేదో, లేదంటే ఆ డేటాని మీరు ఏం చేస్తున్నారు, ఇంకా అర్థం చేసుకుంటున్నారు, మీరు రెస్పాండ్ కాలే, నెక్స్ట్ క్లాక్ దగ్గర రెస్పాండ్ అయ్యారు. ఓకే, అంటే అప్పుడు ఏమైంది, మీరు ఒక డేటాను అర్థం చేసుకోవడానికి 1 నిమిషం టైం తీసుకున్నారు, అప్పుడు రెస్పాండ్ అయ్యారు. దట్ ఈస్ కాల్డ్ ఎస్ క్లాక్ స్ట్రెచింగ్.
ఇప్పుడు మీకు ఈ క్లాక్ ఉంది కదా, ఇప్పుడు మీరు అన్న దాని ప్రకారం ఇది 0th, ఇది 5, ఇది 10, ఇది 15, ఇది 20, 25, 30, 35. సో 0 to 5 దగ్గర మాస్టర్ బాగానే డేటా పంపించుకున్నాడు. ఓకే, స్లేవ్ రిసీవ్ చేసుకుంది. 10 to 15 దగ్గర కూడా డేటా బాగానే పంపించుకుంది. ఓకే, దెన్ 15 to 20 దగ్గర మాత్రం రెస్పాండ్ కావాలి. ఓకే, 20 to 25 దగ్గర మాత్రం రెస్పాండ్ కావాలి, అంటే ఇంకొంచెం టైం తీసుకుంది. దెన్ 30 దగ్గర రెస్పాండ్ అయ్యింది. అప్పుడు ఏం జరిగింది, ఒక 5 minutes టైం తీసుకుంది, రెస్పాండ్ అవడానికి టైం తీసుకుంది. దట్ ఈస్ కాల్డ్ ఎస్ క్లాక్ స్ట్రెచింగ్. క్లాక్ అనేది మాస్టర్ జనరేట్ చేస్తూ ఉంటుంది. మాస్టరు స్లేవ్ అనేది దానికి కరెస్పాండింగ్ గా రెస్పాండ్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే క్లాక్ ప్రెజెంట్ అయిందో అక్కడ మాత్రమే మనకు డేటా అనేది వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ఓకే, స్లేవ్ హోల్డ్ చేస్తాడు. స్లేవ్ రెస్పాండ్ అవ్వట్లేదు, అంటే మాస్టర్ వెయిట్ చేస్తూ ఉంటున్నాడు. అదే కానీ కానీ అది ఇక్కడ మనం యూజ్ చేయం. ఎస్డిఏ ఇది సింక్రనస్ ప్రోటోకాల్. I2C అనేది సింక్రనస్. ఓకే, సింక్రనస్ అనేది సేమ్ క్లాక్ ని యూజ్ చేసుకుంటుంది. ఓకే, సేమ్ క్లాక్ ని యూజ్ చేసుకుంటుంది. సేమ్ క్లాక్ ఇట్ విల్ బి యూజ్. ఓకే, సేమ్ క్లాక్ యూజ్ చేసుకోవడం వల్ల ఆ క్లాక్ దగ్గరే, ఇదే క్లాక్, ఇప్పుడు ఈ క్లాక్ దగ్గరే మీరు రెస్పాండ్ అవ్వాలి. ఇప్పుడు నేను ఇక్కడ ఈ 0th టైం దగ్గర డేటా పంపించాను. ఓకే, క్లాక్ బాగానే వచ్చింది. దెన్ 5 దగ్గరికి వెళ్ళారు. దెన్ 10 దగ్గర మళ్ళీ డేటా పంపించాను. ఓకే, రెస్పాండ్ అయ్యారు. ఓకే, 15, 20 నుంచి 25 దగ్గరికి వచ్చేసరికి రెస్పాండ్ కాలే. దెన్ 30 నుంచి 35 దగ్గరికి వచ్చేటప్పటికి రెస్పాండ్ అయ్యారు. ఇక్కడ చూసారా, ఈ క్లాక్ మిస్ అయిపోయింది. దట్ ఈస్ కాల్డ్ ఎస్ క్లాక్ స్ట్రెచింగ్. అది ఓకే. క్లాక్ సైకిల్ అంటే 0 నుంచి 10 వరకు, పాజిటివ్ నెగిటివ్ రెండు కంబైన్డ్ గా చేసుకోవడాన్ని ఒక సైకిల్ అంటాం. ఓకే, why are SDA and SCL lines are open drain అంటే ఎందుకు మీకు ఈ SDA లైన్, ఇది ఒక మాస్టర్ అనుకోండి. ఓకే, ఇది మాస్టర్ అనుకుంటే SDA లైన్, SCL లైన్ ఇలా ఓపెన్ డ్రైన్ తో కమ్యూనికేట్ అవుతాయి. మీరు ఇక్కడ అంతే పుల్ అప్ రెసిస్టర్స్ ని యూజ్ చేసుకుంటారు. ఇక్కడ డిఫరెంట్ స్లేవ్స్ S1, S2, S3 ఈ ఏంటంటే త్రూ పుల్ అప్ రెసిస్టర్స్ ద్వారా ఇవి కనెక్ట్ అవుతూ ఉంటాయి. ఓకే, సో ఆర్పి పుల్ అప్ రెసిస్టెన్స్ అనేది దేని పర్పస్ కోసం యూజ్ చేసుకుంటున్నారంటే ఇక్కడ VCC అంటే మన డివైజెస్ అన్ని ఫస్ట్ ఏంటంటే ఓపెన్ డ్రైన్ ఎందుకంటున్నారు, మీకు I2C ఆర్కిటెక్చర్లో ప్రతి డివైస్ లైన్ని మనం యాక్సెస్ చేయాలి అంటే అది లోలో ఉండాలి. ఓకే, SDA లైన్ అనేది లోలో ఉండాలి, అప్పుడే మీరు యాక్సెస్ చేసుకోగలరు. ఓకే, సో హైలో ఉంది అంటే అది ఐడియల్గా ఉన్నట్టు. ఓకే, సో ఐడియల్గా ఉన్నట్టు. ఎప్పుడైతే లోలో ఉంది అంటే అది బిజీగా ఉన్నట్టు. ఓకే, డేటా బిజీగా ఉంది, అక్కడ మీరు కమ్యూనికేషన్ చేసుకుంటూ ఉంటారు. ఓకే, ఇప్పుడు ఎప్పుడైతే డేటాని యూజ్ చేసుకుంటున్నారో యూజ్ చేసుకున్న తర్వాత అది హైకి తీసుకురాదు. ఓకే, అంటే మీరు డేటాని యూజ్ చేసుకున్నారు, ఒక బస్ని యూజ్ చేసుకున్నారు, లోలో ఉంచారు, మీ కమ్యూనికేషన్ అయిపోయింది. అయిపోయిన తర్వాత మనం ఏదైనా ఒక థింగ్ని యూజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఎక్కడ తీసామో అక్కడే పెడతామా అంటే మనం పెట్టాం. అక్కడ ఎప్పుడైతే మనం యూజ్ చేసుకున్నామో అక్కడ ఎక్కడైతే పని అయిపోయిందో అక్కడ పెట్టేస్తారు. ఓకే, కానీ తీసిన చోట పెట్టరు, దానికి మళ్ళీ ఇంకొక అసిస్టెంట్ కావాలి. అదే ఈ పుల్ అప్ రెసిస్టర్. ఓకే,
సో పుల్ అప్ రెసిస్టర్ అనేది ఏం చేస్తుందంటే యూజ్ చేసుకున్నంత వరకు లోలో ఉంటుంది. ఆ లోని హైలోకి కన్వర్ట్ చేయడానికి మీకు ఆర్పి కావాలి. పుల్ అప్ రెసిస్టర్స్ అనేది యూజ్ చేసుకుంటారు. అప్పుడు మళ్ళీ ఐడిల్లోకి తీసుకొస్తుంది అనమాట. అర్థమైందా? పుల్ అప్ రెసిస్టెన్స్ కి కనెక్ట్ చేస్తున్నాను. ఓకే, ఈ పుల్ అప్ రెసిస్టెన్స్ కి మనం కనెక్ట్ చేయడం వల్ల ఈ ఓపెన్ డ్రైన్ సిగ్నల్స్ అనేవి గాల్లో ఉంటాయి. ఓకే, సో ఇలా ఇక్కడ కనెక్ట్ అవ్వు, ఇలా ఎంత దూరం వెళ్ళినా ఈ లైన్స్ ఇలా వెళ్తూనే ఉంటాయి తప్ప ఇక్కడ ఇంకో సర్క్యూట్ కనెక్ట్ అవ్వదు. ఓకే, సో దాట్ ఈస్ కాల్డ్ యాజ్ ఓపెన్ డ్రైన్. ఈ ఓపెన్ డ్రైన్ కి మనం పుల్ అప్ రెసిస్టెన్స్ అనేది కనెక్ట్ చేసుకుంటాం. ఈ పుల్ అప్ రెసిస్టెన్స్ అనేది దేని పర్పస్ కోసం అంటే ఎస్డిఏ లైన్ అనేది మీరు జీరోలో ఉంచారనుకోండి. ఓకే, ఎస్డిఏ లైన్ జీరోలో ఉంది అంటే కనుక అది బిజీగా ఉందని అర్థం. ఓకే, సో ఎవరితోనూ కమ్యూనికేషన్ చేస్తుంది. ఓకే, అండ్ దెన్ ఎస్డిఏ లైన్ అనేది ఏమవుతుంది, 1కి అయిందనుకోండి అది ఐడల్లో ఉందని అర్థం. ఓకే, ఇప్పుడు మీరు బేసిక్గా ఈ పుల్ అప్ రెసిస్టెన్స్ని ఎప్పుడు యూజ్ చేసుకుంటారంటే ఇప్పుడు 2 డివైస్లు ఉన్నాయి. ఒక డివైస్ ఏమో ఇది లోకి తీసుకొస్తుంది, ఎస్డిఏ లైన్ అనేది లోకి తీసుకెళ్తుంది. ఇంకో డివైస్ ఏం చేస్తుందంటే ఎస్డిఏ లైన్ని హైకి తీసుకొస్తానికి ట్రై చేస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఏమవుతుంది, యాక్టివ్గా ఉన్న అది డ్రైవ్ చేస్తుంది కదా. సో ఇంకో డివైస్ ఏమో లోలో ఉన్న దాన్ని హైలోకి తీసుకురావడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మీరు వర్క్ చేసుకున్న దాన్ని కలిపాను అనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారు, సో దెన్ అక్కడ కాన్ఫ్లిక్ట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు మీరు ఎలా రెస్పాండ్ అవుతారు అనేది నాకు తెలియదు. ఓకే, సో అలాంటి టైంలో కాన్ఫ్లిక్ట్ వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. అందుకని మల్టిపుల్ డివైజెస్ ఒకేసారి బస్ని షేర్ చేసుకోవాలి అనుకుంటే కనుక అది ప్రాబ్లం. సో అలాంటి ప్రాబ్లమ్ని అవాయిడ్ చేయడానికి పుల్ అప్ రెసిస్టెన్స్ని యూజ్ చేసుకుని ఆ పుల్ అప్ రెసిస్టెన్స్ అనేది ఏం చేస్తుంది అంటే లో నుంచి హైకి తీసుకొచ్చేస్తుంది. హైకి తీసుకొచ్చింది అంటే అది ఐడల్లోకి వచ్చింది, రిలీజ్లోకి వచ్చేస్తుంది అనమాట. రిలీజ్ అయింది అంటే దెన్ నో ప్రాబ్లం, మనం కమ్యూనికేషన్ చేసుకోవచ్చు. దట్ ఇప్పుడు మాస్టర్ 1 ఉంది. మాస్టర్ 1 అనేది ఒక పర్టికులర్ స్లేవ్తో కమ్యూనికేట్ అవుతుంది. ఇంకో మాస్టర్ ఉంది. మాస్టర్ 2 అనేది అదే లైన్ని ఆపరేట్ చేయాలని అనుకుంటుంది. కానీ ఎలా పాసిబుల్ అవుతుంది, ఆల్రెడీ ఒక కమ్యూనికేషన్ జరుగుతుంది, అది బిజీగా ఉంది. సో దెన్ అది మళ్ళీ హైకి వచ్చేంత వరకు, అంటే ఆర్పి పుల్ అప్ రెసిస్టెన్స్ అనేది అది హైకి తీసుకొచ్చేంత వరకు రెండో డివైస్ ఏం చేయాలంటే వెయిట్ చేయాలి. వెయిట్ చేస్తేనే మీకు కమ్యూనికేషన్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది, లేదంటే జరగదు. ఓకే, పుల్ అప్ రెసిస్టెన్స్ అనేది యూజ్ చేసుకుంటారు. ఓకే, ఇప్పుడు మాస్టర్ అనేవాడు 1 చేస్తున్నాడు, స్లేవ్ 0 చేస్తున్నాడు. కానీ అప్పుడు ఏం జరుగుతుంది, ఎప్పుడైతే మీరు డివైస్ అనేది వాంట్స్ టు 0 దెన్ పుల్స్ ద లైన్ టు లో. ఓకే, ఎప్పుడైతే మీరు కావాలనుకున్నారో దెన్ లోకి పెట్టేస్తుంది. ఎప్పుడైతే డివైస్ వాంట్స్ టు 1 అంటే రిలీజ్ ద లైన్. ఓకే, లైన్ని రిలీజ్ చేసేస్తుంది. అది బేసిక్గా జరిగేది. ఇప్పుడు సేమ్ డివైజెస్ మీరు ఎప్పుడైతే హైకి చేసేస్తున్నారో అలాంటి కేసులో ఆర్పి అనేది యూజ్ చేసుకుంటున్నారు. వితౌట్ 2 యాక్టివ్ డ్రైవర్స్ ఫైటింగ్ ఈచ్ అదర్ దెన్ దిస్ ప్రాపర్టీ ఈజ్ ఎ ఫండమెంటల్ టు ఎక్నాలెడ్జ్మెంట్, క్లాక్ స్ట్రెచింగ్ అండ్ మల్టీ మాస్టర్ ఆర్బిట్రేషన్ అనేది యూజ్ చేస్తున్నారు. అంటే మల్టిపుల్ డ్రైవర్స్ని మీరు ఒకేసారి వర్క్ చేయాలి అని అనుకుంటే కనుక అది ప్రాబ్లం కదా. ఓకే, ఆ ప్రాబ్లమ్ని అవాయిడ్ చేయడానికి ఎవరిని యూజ్ చేసుకుంటున్నారంటే ఎక్నాలెడ్జ్మెంట్. ఫండమెంటల్ ప్రాపర్టీ ఏంటంటే ఎక్నాలెడ్జ్మెంట్. అంటే ఇప్పుడు నా కమ్యూనికేషన్ అయిపోయింది, నాకు ఇంకా డేటా అవసరం లేదు, దెన్ ఐ విల్ సెండ్ ద ఎక్నాలెడ్జ్మెంట్. ఓకే, లేదు మీరు ఇంకా కమ్యూనికేషన్ చేస్తున్నారు అయితే క్లాక్ స్ట్రెచింగ్ కాన్సెప్ట్ని యూజ్ చేసుకుంటారు. ఇవన్నీ ఎప్పుడు మల్టిపుల్ మాస్టర్స్ ఆర్బిట్రేషన్ టైంలో యూజ్ చేసుకుంటారు. అంటే మల్టిపుల్ మాస్టర్స్ ఆర్బిట్రేషన్ అంటే ఏంటి, ఏ మాస్టర్ ఏ డివైస్తో కమ్యూనికేట్ అవ్వాలి.
ఓకే, ఒక మాస్టర్తో కమ్యూనికేట్ అవుతున్నప్పుడు ఒక స్లేవ్ ఇంకొక మాస్టర్ అనేవాడు వెయిట్ చేయాలి. దట్ ఈస్ కాల్డ్ ఎస్ మల్టీ మాస్టర్ ఆర్బిట్రేషన్. మల్టీ మాస్టర్ ఆర్బిట్రేషన్ అంటే ఒక మాస్టర్ ఒక స్లేవ్తో కమ్యూనికేట్ చేసుకున్నప్పుడు ఇంకొక మాస్టర్ అనేది వెయిట్ చేయాలి. ఓకే, ఎవరితో కమ్యూనికేట్ చేసుకోవాలి అనేది ఈ ఆర్బిట్రేషన్ చూసుకుంటుంది. ఓకే, సో డిపెండ్స్ అపాన్ ద అడ్రస్. ఏ అడ్రస్తో మ్యాచ్ అవుతుంది, సో లో అడ్రస్ ఏదైతే ఉందో వాళ్ళతో ఫస్ట్ కమ్యూనికేట్ అవుతుంది. అది బిజీగా ఉందని అర్థం. ఎస్డిఏ లో ఉంది అంటే అది బిజీగా ఉందని అర్థం. ఎస్డిఏ హై అనేది ఉంది అంటే కనుక అది ఐడల్గా ఉందని అర్థం. ఓకే, రివర్స్ ఆపరేషన్ మీకు యాక్చువల్గా జనరల్గా ఏం జరుగుతుంది, ఎస్డిఏ అనేది 1 ఉంటే హైలో ఉంది కదా, ఆపరేటింగ్లో ఉంది అని అనుకుంటాం, కానీ ఇక్కడ రివర్స్. ఓకే, ఇఫ్ నో బడీ పుల్స్ ద డెట్ ఎస్డిఏ ఇస్ లో, అప్పుడు ఏమవుతుంది, ఎస్డిఏ అనేది హైలో ఉంటుంది. ఇఫ్ ఎనీ వన్ పుల్స్ దట్ ఎస్డిఏ లో, అప్పుడు ఏమవుతుంది, ఎస్డిఏ 0 అవుతుంది. ఓకే, అప్పుడు బిజీగా ఉంది. ఎప్పుడైతే ఎస్డిఏ 0లో ఉందో అప్పుడు బిజీగా ఉంది. ఎప్పుడైతే ఎస్డిఏ అనేది 1లో ఉందో అప్పుడు ఐడియల్గా ఉంది. ఓకే, ఇప్పుడు ఈ కండిషన్లో ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు, కానీ ఈ కండిషన్లో ఎవరు యూజ్ చేసుకోలేరు. ఓకే, so what is the important rule in I2C? ఓకే, ఎలక్ట్రికల్ ఆర్ లాజికల్ రూల్స్ ఎందుకు యూజ్ అవుతుంది, ఎలక్ట్రికల్ అండ్ లాజికల్ రూల్స్ అంటే మీకు I2C అనేది ఎస్డిఏ ఎస్సిఎల్ రెండు లోలో ఉంటే కనుక మనకి ఏమవుతుంది, హైలో ఉంటే ఏమవుతుంది. ఓకే, ఏ డివైస్ కెన్ పుల్ దట్ ఎస్డిఏ లో బట్ నార్మల్లీ రిలీజెస్ ద లైన్ టు అలో ఇట్స్ బికమ్ టు హై. అంటే మీరు ఒక లో పుల్ చేశారు అంటే కనుక అదర్ పర్సన్ అనేవాడు వెయిట్ చేస్తూ ఉంటాడు అనమాట. ఓకే, ఎప్పటి వరకు, అది హై అయ్యేంత వరకు వెయిట్ చేస్తూనే ఉంటుంది. ఓకే, అదే కండిషన్ చెప్తున్నాడు. ఎస్డిఏ లో అయితే కనుక అలాంటి కేసులో అవుట్పుట్ 0 ఉంటుంది, లేదంటే హై ఇంపిడెన్స్ ఉంటుంది. అండ్ సిమిలర్లీ ఎస్సిఎల్ అనేది కూడా లోలో ఉంటే అవుట్పుట్ 0 ఉంటుంది, ఎందుకంటే ఎస్సిఎల్ లోలో ఉంటే అవుట్పుట్ 0. ఎస్సిఎల్ హై ఉన్నప్పుడు మాత్రమే మనం కమ్యూనికేషన్ చేసుకోగలం. ఓకే, లేదంటే జరగదు. క్లాక్ ఎప్పుడైతే ఉందో అప్పుడే మీరు కమ్యూనికేషన్ చేసుకోగలరు ప్రాపర్గా. క్లాక్ ఎప్పుడైతే లేదో మీరు కమ్యూనికేషన్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకోలేరు. ఓకే, సో అందుకని క్లాక్ అనేది ఎప్పుడు హైలో ఉండాలి, అప్పుడు మీకు కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. అండ్ దెన్ క్లాక్ అనేది లోలో ఉంది అంటే కమ్యూనికేషన్ అనేది ఎస్టాబ్లిష్ అవ్వదు, వెయిట్ చేయాలి. క్లాక్ హై అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. అర్థమైందా? సో ఇక్కడ I2C బస్ ఆర్కిటెక్చర్ చూడండి. జనరల్గా ఎస్డిఏ లైన్ అనేది 2 మాస్టర్స్ని యూజ్ చేసుకుంటుంది, మాస్టర్ 1, మాస్టర్ 2, స్లేవ్ 1 అండ్ స్లేవ్ 2. సో I2C అనేది సింగిల్ మాస్టర్ మల్టిపుల్ స్లేవ్స్ని సపోర్ట్ చేస్తుంది, మల్టిపుల్ మాస్టర్స్ మల్టిపుల్ స్లేవ్స్ని కూడా సపోర్ట్ చేస్తుంది. వన్ షేర్డ్ ఎస్డిఏ అండ్ షేర్డ్ ఎస్సిఎల్, వన్ షేర్డ్ ఎస్డిఏ లైన్, వన్ షేర్డ్ ఎస్సిఎల్ లైన్. ఓకే, ఒకే ఎస్సిఎల్ లైన్, ఒకే ఎస్డిఏ లైన్. మల్టిపుల్ మాస్టర్స్ అంటే మీరు ఒకే సమయంలో మీరు ఏం చేస్తారు, డిఫరెంట్ మాస్టర్స్ని కన్సిడర్ చేసుకొని కమ్యూనికేషన్ చేయాలని అనుకుంటారు. ఓకే, సో అంటే మల్టిపుల్ మాస్టర్స్, మల్టిపుల్ స్లేవ్స్. దెన్ ఇక్కడ ఈ 2 లైన్స్ ఎస్డిఏ లైన్, ఎస్సిఎల్ లైన్, ఈ రెండే ఉంటాయి. ఈ 2 లైన్స్ నుంచే మీకు డిఫరెంట్ డివైజెస్కి కమ్యూనికేట్ అవుతూ ఉంటుంది. ఇటు మాస్టర్. బస్ అంటే ఏంటి, ఇక్కడ బస్ ఎందుకు వచ్చింది, ఇక్కడ బస్ ఏం లేదు కదా. I2C బస్ ఆర్కిటెక్చర్. ఓకే, బస్ ఆర్కిటెక్చర్ అంటే కమ్యూనికేషన్ జరుగుతుంది కదా. సో ఇక్కడ మీరు ఎస్డిఏ లైన్ నుంచి
ఎస్సిఎల్ లైన్ నుంచి ఒక మాస్టర్ 1 మాస్టర్ 2 స్లేవ్ 1 స్లేవ్ 2 ఒకే లైన్ కి కమ్యూనికేట్ అవుతున్నారు కదా. ఈ ఎస్డిఏ లైన్ కి ఎస్సిఎల్ లైన్ కి మాత్రమే కమ్యూనికేట్ చేస్తూ ఉంటున్నారు. ఓకే, సో దట్ ఈస్ ద I2C బస్ ఆర్కిటెక్చర్. ఓకే, మల్టిపుల్ మాస్టర్స్, మల్టిపుల్ స్లేవ్స్, సింగిల్ మాస్టర్, మల్టిపుల్ స్లేవ్స్, సింగిల్ స్లేవ్, మల్టిపుల్ మాస్టర్స్ అన్ని సపోర్ట్ చేస్తుంది. I2C బస్ ఆర్కిటెక్చర్ అంటే బస్ ఈజ్ నథింగ్ బట్ కనెక్టింగ్ డిఫరెంట్ డివైసెస్. మీరు బస్ ఆర్కిటెక్చర్, బస్ టోపాలజీ చూసారు కదా, ఒకే వైర్ కి డిఫరెంట్ డివైసెస్ కమ్యూనికేట్ అవుతూ ఉంటాయి. దట్ ఈస్ ద బస్. ఈ ఒకటే బస్ ఆర్కిటెక్చర్, ఒకటే బస్ ఉంటుంది, అది ఎస్డిఏ లైన్, ఎస్సిఎల్ లైన్, ఇంకేమీ ఉండవు. సో ఇక్కడ మీరు బేసిక్గా ట్రాన్సాక్షన్ అనేది చేసేటప్పుడు ఎలా కమ్యూనికేషన్ అవుతుంది, I2C ట్రాన్సాక్షన్ అనేది ఏం జరుగుతుంది, స్టార్ట్ అండ్ దెన్ అడ్రస్, రీడ్ ఆర్ రైట్ బిట్, ఎక్నాలెడ్జ్మెంట్, డేటా, ఎక్నాలెడ్జ్మెంట్, స్టాప్ బిట్. ఇది బేసిక్ ఫ్రేమ్ ఫార్మాట్. ఓకే, సో అంటే మీరు ట్రాన్సాక్షన్ చేయాలి అంటే ఈ బేసిక్ ఫ్రేమ్ ఫార్మాట్ని యూజ్ చేసుకుని ఫాలో అవ్వాలి. ఓకే, మీరు ఒక ఈనం డేటా టైప్ తీసుకున్నారనుకోండి, ఆ ఈనం డేటా టైప్ తీసుకుంటే ఈనంలో మీరు ఏమేమి రాయాలి, స్టార్ట్ కండిషన్ ఫస్ట్ రాయాలి, తర్వాత అడ్రస్, అండ్ దెన్ రీడ్ ఆర్ రైట్ బిట్, నెక్స్ట్ బిట్ ఎక్నాలెడ్జ్మెంట్, తర్వాత డేటా, మళ్ళీ ఎక్నాలెడ్జ్మెంట్, డేటా, ఎక్నాలెడ్జ్మెంట్, స్టాప్ బిట్. ఇవి మీరు రాయాల్సిన ఈనంలో తీసుకోవాల్సిన డేటాస్ అన్నమాట. ఇప్పుడు స్టార్ట్ అంటే ఏం జరుగుతుంది, స్టార్ట్ ఎప్పుడు జరుగుతుంది, స్టార్ట్ ఎప్పుడు జరుగుతుంది అంటే ఎస్సిఎల్ అనేది హైలో ఉండాలి. ఓకే, ఎస్సిఎల్ లైన్ అనేది హైలో ఉండాలి. ఎస్డిఏ లైన్ అనేది ఏం జరగాలంటే లో నుంచి, హై నుంచి లోకి కన్వర్ట్ అవ్వాలి. ఓకే, ఇది ఎస్డిఏ లైన్, ఇది హై ఉంది, హై నుంచి లోకి కన్వర్ట్ అవ్వాలి ఇదే క్లాక్ ఎడ్జ్ దగ్గర. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ ఎ స్టార్ట్ కండిషన్. అర్థమైందా? ఎస్సిఎల్ అనేది హై ఉండాలి, ఎస్డిఏ అనేది హై నుంచి లోకి వెళ్ళాలి. సో దట్ ఈస్ ద స్టార్ట్ కండిషన్ ఆఫ్ I2C. సో అడుగుతారు, వాట్ ఈస్ ద స్టార్ట్ కండిషన్ ఆఫ్ I2C? సో SCL is high when SDA is pulling from high to low. Okay, so that is the start condition. SDA changes from high to low and SCL is high, that is the start condition. Okay, why start is special? ఎందుకు స్టార్ట్ కండిషన్ స్పెషల్ అని చెప్పేసి అంటున్నారు. ఓకే, స్టార్ట్ కండిషన్ స్పెషల్ అని ఎందుకు, డ్యూరింగ్ నార్మల్ డేటా ట్రాన్స్మిషన్ అనేది SCL అనేది హైలో ఉంటుంది. దిట్ మీన్స్ SDA షుడ్ బి రిమైన్ స్టేబుల్. ఓకే, SDA లైన్ అనేది స్టేబుల్గా ఉండాలి. ఇప్పుడు క్లాక్ అనేది హైలో ఉన్నప్పుడు, క్లాక్ ఎప్పుడైతే లోలో ఉంటుందో అప్పుడు SDA లైన్ చేంజ్ అవ్వచ్చు. ఇలా 1 నుంచి 0కి, 0 నుంచి 1కి చేంజ్ చేసుకోవచ్చు ఎప్పుడు SCL అనేది లోలో ఉన్నప్పుడు. ఓకే, సో క్లాక్ లోలో ఉన్నప్పుడు, క్లాక్ ఎప్పుడైతే హై ఉందో అలాంటి కేసులో SDA లైన్ అనేది స్టేబుల్గా మెయింటైన్ చేయాలి, లేదంటే డేటా అనేది కరెక్ట్ అయిపోవచ్చు. ఓకే, ఇప్పుడు మీకు SCL అనేది ఇది లో. ఓకే, సో ఈ లోలో ఉన్నప్పుడు SDA లైన్ అనేది మీరు చేంజ్ చేసుకోవచ్చు ఇలా. ఓకే, సో SDA లైన్ అనేది 1 నుంచి 0కి, 1 నుంచి 0కి, 1 నుంచి 0కి ఇలా చేంజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అదే SCL అనేది హైలో ఉన్నప్పుడు మీ SDA లైన్ అనేది స్టేబుల్గా మెయింటైన్ అవ్వాలి. ఓకే, సో ఇది SCL లైన్ హై ఉంది. సో ఇక్కడ SDA లైన్ అనేది స్టేబుల్ మెయింటైన్ అవ్వడం అంటే లో మెయింటైన్ చేస్తూ ఉంటుంది. లోలో ఉన్నప్పుడే కదా డేటా అనేది కమ్యూనికేట్ అవుతూ ఉంటుంది. సో దట్ ఈస్ ద స్టేబుల్ కండిషన్. ఓకే, అర్థమైందా? సో స్టేబుల్ లేదు అంటే కనుక మనకు ప్రాబ్లం ఏంటి, డేటా కరప్ట్ అయిపోవచ్చు. ఓకే, సో దట్ ఈస్ ద కండిషన్. ఓకే,
దెన్ మీరు మళ్ళీ న్యూ ట్రాన్సాక్షన్ ఏమైనా స్టార్ట్ చేయాలంటే సేమ్ కండిషన్. సో ఎస్డిఏ అనేది హై నుంచి లోకి ఉండాలి, ఎస్సిఎల్ అనేది హై ఉండాలి. ఓకే, అప్పుడు మళ్ళీ న్యూ ట్రాన్సాక్షన్ స్టార్ట్ చేయాలనుకుంటే సేమ్ కండిషన్ ఫాలో చేయండి. ఓకే, మీరు ఎన్ని డేటాస్ అయినా పంపించుకోవచ్చు. డేటా 1, డేటా 2, డేటా 3 ఇలా ఎన్ని డేటాస్ అయినా మీరు ట్రాన్స్మిట్ చేసుకోవచ్చు. ఓకే, దెన్ ఇక్కడ అడ్రస్ ఫేజ్ వచ్చేసరికి ఇప్పుడు 7-bit అడ్రస్. ఇక్కడ మనం తీసుకునేది 7-bit అడ్రస్ కానీ లేదంటే 10-bit అడ్రస్ కానీ కన్సిడర్ చేసుకుంటాం. ఓకే, సో మ్యాక్సిమం ఎక్కువ స్లేవ్స్ కావాలి అనుకుంటే కనుక 10-bitకి వెళ్తాము. లేదు మనకి లిమిటెడ్ స్లేవ్స్, సో స్పీడ్ తక్కువ ఉండాలి అని అనుకుంటే కనుక మ్యాక్సిమం యూజువల్గా యూజ్ చేసుకునేది ఏంటంటే 7-bit అడ్రస్. ఓకే, సో దెన్ 7-bit అడ్రస్లో ఇక్కడ మీకు లాస్ట్ బిట్ 8th బిట్ ఏంటి అంటే రీడ్ ఆర్ రైట్ బిట్. ఓకే, ఇక్కడ రీడ్ ఆర్ రైట్ బిట్, రీడ్ ఆర్ రైట్ బార్ అంటే రైట్ సిగ్నల్ ఈక్వల్ టు 0 ఉంటే, డబ్ల్యూ ఈక్వల్ టు 0 ఉంటే రైట్ ఆపరేషన్ జరుగుతుంది. ఓకే, రీడ్ ఈక్వల్ టు 1 అయితే కనుక రీడ్ ఆపరేషన్ జరుగుతుంది. ఇక్కడ రీడ్ ఆపరేషన్, ఇక్కడ రైట్ ఆపరేషన్. ఇప్పుడు 7-bit అడ్రస్ అన్నారు కదా, ఇక్కడ 50 ఉంది. సో 50 అంటే 7-bitలో రాసేటప్పుడు 1015 అండ్ దెన్ సో 000 4. సో 4 bits టోటల్గా మనం కన్సిడర్ చేసుకునేది ఇలా కన్సిడర్ చేసుకుంటాం. ఇది 5, ఇది 0. ఓకే, అండ్ దెన్ 8th బిట్ వచ్చేసరికి 0 ఎందుకు తీసుకున్నాను, రైట్ ఆపరేషన్ చేస్తాను. ఓకే, ఇప్పుడు మీరు అడ్రస్ రాసేటప్పుడు ఎలా రాస్తారంటే ఇది A0 అని ఎందుకయింది, ఇక్కడ రైట్ చేసేటప్పుడు A0 అని ఎందుకయింది, 4 బిట్స్ని కన్సిడర్ చేసుకుంటారు కదా. ఇక్కడ 1010 అంటే A. ఓకే, 000 అంటే 0. సో దట్ ఈస్ ద రీజన్ A0 వచ్చింది. అర్థమైందా? అండ్ దెన్ ఓకే, ఇక్కడ మీకు 1015. ఓకే, ఇది 3 bits, ఇంకొక 4 bits ఏమో 000. ఇది 50 అడ్రస్. ఓకే, ఇది 7 bitsకి. ఓకే, 8th బిట్ ఉంది కదా, 8th బిట్ మీరు 0 తీసుకున్నారనుకోండి, ఇదేంటి రీడ్ ఆర్ రైట్ బార్. 0 ఉందంటే ఏమవుతుంది, అది రైట్ ఆపరేషన్ చేస్తుంది. ఓకే, డ్యూరింగ్ రైట్ టైంలో అడ్రస్ అనేది ఏముంది, ఇక్కడ A0 వచ్చింది. చూడండి ఇక్కడ A0 అని రాశాను. ఎందుకు A0 వచ్చింది, మీరు 8-bit కన్సిడర్ చేసుకున్నారు. ఆ 8-bitలో డేటా అనేది ఏమైంది 10100000. ఇప్పుడు 4 కన్సిడర్ చేసుకుంటే 1010 అంటే వాల్యూ ఎంత, 10 అంటే హెక్సాడెసిమల్లో ఎంత రిప్రజెంట్ చేస్తారు, A. ఓకే, సో 000 అంటే 0. సో దట్ ఈస్ ద రీజన్ A0 రైట్ ఆపరేషన్ అప్పుడు. ఓకే, రీడ్ ఆపరేషన్ అప్పుడు A1 ఎందుకు వచ్చింది, సేమ్ అదే అడ్రస్ 101, ఇది 5, దెన్ 4 bits 000. ఓకే, అండ్ దెన్ రీడ్ ఆపరేషన్ కాబట్టి 1 ఇక్కడ పెడతాం. ఇప్పుడు దెన్ అప్పుడు ఏమవుతుంది, 4 bits తీసుకుంటే A1 అవుతుంది. ఓకే, 1010 అంటే 10, అండ్ దెన్ రీడ్ ఆపరేషన్ దగ్గర 1 bit ఉంది కాబట్టి 1 వచ్చింది, A1. ఓకే, మీరు ఎప్పుడైనా రైట్ ఆపరేషన్ చేస్తున్నారు అంటే ఎందుకు రైట్ ఆపరేషన్కి 0 ఇస్తున్నారు, రైట్ ఆపరేషన్కి 1 ఇస్తున్నారు, అడ్రస్ బిట్తో పాటు రీడ్ రైట్ బిట్ కూడా వెళ్ళిపోతుంది. ఓకే, సో రైట్ బార్ ఆర్ రీడ్ బిట్ కూడా వెళ్ళిపోతుంది. అంటే మీరు ఈ అడ్రస్ని ఇలా పంపించారనుకోండి 10101011 అని. ఓకే, ఇప్పుడు దీని వాల్యూ ఎంత, దీని అడ్రస్ ఎంత, ఇది రీడ్ ఆపరేషనా రైట్ ఆపరేషనా, రీడ్ ఆపరేషన్. ఎలా చెప్పారు, LSB బిట్లో 1 ఉంది కాబట్టి, సో LSB బిట్లో 1 ఉంది కాబట్టి రీడ్ ఆపరేషన్.
మరి దీని అడ్రస్ ఎంత? నేను అడిగేది అడ్రస్, I2C అడ్రస్. I2C అడ్రస్ 7 బిట్ చెప్పాలి కదా. 7 బిట్స్ అంటే ఇక్కడ నెంబర్ 10101 అంటే ఇది 5, ఇది కూడా 5, 55. సో 55 అనేది అడ్రస్. కానీ రైట్ చేసేటప్పుడు ఏం జరుగుతుంది మీకు? రైట్ ఆపరేషన్లో తీసుకునేటప్పుడు సేమ్ 1010, ఓకే, ఇది 4 బిట్స్, మళ్ళీ 1011. 1011 అంటే ఎంత? 11 కదా. 11 అంటే హెక్సాడెసిమల్ వాల్యూ ఎంత? P. 1010 అంటే ఎంత? 10 కదా. 10 అంటే హెక్సాడెసిమల్ వాల్యూ A. సో రీడ్ చేసేటప్పుడు AB రీడ్ చేసుకుంటారు. ఓకే, అది కండిషన్. అర్థమైందా? రీడ్ చేసుకునేటప్పుడు. ఓకే, దట్ ఈస్ ద అడ్రస్ ఫేస్. ఓకే, కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అది చెప్తున్నాడు. ఇంపార్టెంట్ అడ్రస్ కన్ఫ్యూజన్. 7 బిట్ అడ్రస్ అనేది గుర్తుపెట్టుకోవాలి. 7 బిట్ అడ్రస్ అనేది మీరు గుర్తుపెట్టుకుంటే ఈ 0కి 4 బిట్ రాస్తారు, నెక్స్ట్ దానికి 3 బిట్స్ రాస్తారు. ఓకే, రాసుకోవచ్చు. అంతే. ఇప్పుడు 50 కదా, 50 కాబట్టి ఇక్కడ 4 zeros కన్సిడర్ చేసుకుంటారు, ఇక్కడ 3 బిట్స్ కాబట్టి ఇంకా 101. ఓకే, ఈ రీడ్ ఆర్ రైట్ బిట్లో 0 తీసుకుంటే అప్పుడు మొత్తం డేటాని కంబైన్డ్గా రాసుకోవాలి. ఓకే, అది రైట్ ఆపరేషన్ అవుతుంది. అలాగే ఇక్కడ 0 కాకుండా 1 తీసుకుంటే మొత్తం డేటాని కంబైన్డ్గా రాసుకోవాలి, అప్పుడు రీడ్ ఆపరేషన్ అవుతుంది. ఓకే, అది రీడ్ రైట్ బిట్ కూడా ఉంటుంది. ఈ లాస్ట్ బిట్ చెప్తుంది. ఈ లాస్ట్ బిట్ మీరు మాస్టర్ నుంచి స్లేవ్కి సెండ్ చేస్తున్నారా, స్లేవ్ నుంచి మాస్టర్కి రిసీవ్ చేసుకుంటున్నారా అనేది ఈ లాస్ట్ బిట్ చెప్తుంది. ఓకే, మొత్తం అంతా కమ్యూనికేషన్ అంతా SDA లైన్ ద్వారానే జరుగుతుంది. స్లేవ్ అడ్రస్ మ్యాచింగ్. మీరు వైర్ ద్వారా పంపిస్తున్నారు సిగ్నల్స్, అవి బైనరీ ఫార్మాట్లో డేటాను పంపించాలి. ఓకే, ఓకే, అడ్రస్ మ్యాచింగ్ అంటే మీకు ఎవరు రెస్పాండ్ అవుతున్నారు అనేది నాకు ఇంపార్టెంట్. ఇప్పుడు స్లేవ్ 20 ఉంది, స్లేవ్ 50 ఉంది, స్లేవ్ 70 ఉంది. ఓకే, మాస్టర్ సెన్స్ దట్ 50 ప్లస్ రైట్ బిట్. ఓకే, సో 50 ప్లస్ రైట్ బిట్ అనేది పంపించాడు. అప్పుడు ఎవరు రెస్పాండ్ అవుతారు? మూడు స్లేవ్స్లో స్లేవ్ ఏనా, బీనా, సీనా? స్లేవ్ బి రెస్పాండ్ అవుతుంది. ఇప్పుడు స్లేవ్ ఏకి 20 అడ్రస్ ఉంది, స్లేవ్ బికి 50 అడ్రస్ ఉంది, స్లేవ్ సికి 70 అడ్రస్ ఉంది. ఓకే, ఈ 3 అడ్రస్లు ఉన్నాయి. మాస్టర్ అనేవాడు 50 అనే అడ్రస్ ను పంపించాడు ప్లస్ రైట్ బిట్. ఓకే, ఇప్పుడు కరస్పాండింగ్ స్లేవ్ ఎవరు రెస్పాండ్ అవుతారు? స్లేవ్ మ్యాచింగ్ అంటే ఆల్ స్లేవ్స్ అబ్జర్వ్స్ ద అడ్రస్ బట్ ఓన్లీ ద స్లేవ్ బి మ్యాచెస్. ఓకే, స్లేవ్ బి ఎందుకు మ్యాచ్ అయింది? మాస్టర్ పంపించిన అడ్రస్ తో స్లేవ్ బి అడ్రస్ మ్యాచ్ అయింది కాబట్టి స్లేవ్ బి అనేది రెస్పాండ్ అయింది, మిగతావన్నీ ఇగ్నోర్ చేశారు. ఓకే, అది. దెన్ ఎక్నాలెడ్జ్మెంట్ ఎప్పుడు పంపిస్తారు? 9th బిట్ అంటే 8 బిట్స్ అయిపోయినాయి కదా. అడ్రస్ బిట్ ఏమో 7 బిట్,
ఓకే. అండ్ దెన్ 8th బిట్ ఏమో రీడ్ ఆర్ రైట్ బిట్, దెన్ 9th బిట్ ఎక్నాలెడ్జ్మెంట్ పంపిస్తారు. ఓకే. సో ఎక్నాలెడ్జ్మెంట్ అనేది 9th బిట్ పంపించినప్పుడు ఆఫ్టర్ ఎవ్రీ 8 ట్రాన్స్మిటెడ్ బిట్స్, ఓకే, ఎప్పుడైతే మీరు 8 బిట్స్ ట్రాన్స్మిట్ చేసేసారో, ఓకే, ఆ తర్వాతే మీకు ఎక్నాలెడ్జ్మెంట్ బిట్ అనేది సెండ్ అవుతుంది. ఓకే. అండ్ రిసీవర్స్ గెట్ ద రిసీవర్ అనేవాడు ట్రాన్స్మిటర్కి ఎక్నాలెడ్జ్మెంట్ పంపిస్తాడు. ఓకే. సో అదే చెప్తున్నాడు ఇక్కడ. ఆఫ్టర్ ఎవ్రీ 8 బిట్స్ ట్రాన్స్మిటెడ్ ద రిసీవర్ గెట్స్ ద నెక్స్ట్ బిట్ టైమ్ టు ఎక్నాలెడ్జ్మెంట్. ఓకే. నెక్స్ట్ బిట్ అనేది ఎక్నాలెడ్జ్మెంట్ పంపించడానికి యూజ్ అవుతుంది. నార్మల్గా ఎక్నాలెడ్జ్మెంట్ పంపించేటప్పుడు ఎస్డిఏ పిన్ అనేది లోలో ఉండాలి. అంటే మీరు 8 బిట్స్ పంపిస్తున్నారు కదా, ఇది ఒక క్లాక్ సైకిల్. ఓకే. ఇది ఒకటి, నెక్స్ట్ 2, ఓకే, 3, ఓకే. సో ఇది 3. మీరు డిఫరెంట్ క్లాక్ సిగ్నల్ని వేసుకోండి ఇక్కడ. సో జస్ట్ ఇలా క్లాక్ సిగ్నల్ని డ్రా చేస్తాను. ఇది నా క్లాక్ సిగ్నల్. ఓకే. సో దెన్ ఎన్ని క్లాక్ సిగ్నల్స్ అయినాయి, ఎన్ని సైకిల్స్ అయినాయి ఇక్కడ? ఓకే. ఇది ఒక సైకిల్, 2, 3, 4, 5, 6, 7, 8. ఈ 8 బిట్స్ వరకు మీ అడ్రస్ వెళ్తుంది. అడ్రస్ ప్లస్ రైట్ బిట్ వెళ్తుంది. దెన్ 9th బిట్కి ఈ ఎస్డిఏ లైన్ స్టిల్ లోనే మెయింటైన్ చేయాలి. ఈ 9th బిట్ దగ్గర, ఇది 9th బిట్ కదా, ఇది 8th. సో ఇక్కడ కూడా ఎస్డిఏ లైన్ అనేది లోనే ఉండాలి. అప్పుడు ఎక్నాలెడ్జ్మెంట్ అనేది నాకు పాజిటివ్ ఎక్నాలెడ్జ్మెంట్ వచ్చినట్టు. అదే ఎస్డిఏ లైన్ అనేది 9th బిట్ దగ్గర 1 అయిపోయింది అనుకోండి, నెగిటివ్ ఎక్నాలెడ్జ్మెంట్ వస్తున్నట్టు. ఓకే. అర్థమైందా? సో థింక్, చెప్పండి. ఇది ఎస్సిఎల్ లైన్, ఇది ఎస్సిఎల్ లైన్, ఇది ఎస్డిఏ లైన్. ఓకే. ఎస్డిఏ లైన్లోనే మీరు డేటా, అడ్రస్ అన్నీ పంపించింది. ఓకే. ఈ 8 క్లాక్ పల్సెస్ వరకు మీకు అడ్రస్ అండ్ రైట్ బిట్ పంపించడానికి ఒక్కొక్క క్లాక్ సైకిల్ యూజ్ చేసుకున్నారు. ఓకే. ఇది ఒక సైకిల్, ఇది 1, 2, 3, 4, 5, 6, 7. ఓకే. 8 క్లాక్ పల్స్ దగ్గర మీకు రైట్ ఆర్ రీడ్ బిట్ అనేది వెళ్ళింది. దెన్ 9th క్లాక్ పల్స్ దగ్గర నాకు ఎక్నాలెడ్జ్మెంట్ అనేది రావాలి. ఏసీకే అనేది 1 అవ్వాలి. ఓకే. ఏసీకే 1 అవ్వాలంటే ఎస్డిఏ అనేది లోలో ఉండాలి. ఓకే. ఎస్డిఏ అనేది ఎస్సిఎల్తో ఆపరేట్ అవుతూ ఉంటుంది. ఎస్సిఎల్ ప్రెజెంట్ అయిన చోటల్లో ఎస్డిఏ అనేది ఆపరేట్ అవుతూ ఉంటుంది. ఎస్డిఏ అనేది క్లాక్ హైలో ఉన్నప్పుడు చూసారా, ఎస్డిఏ అనేది లోలో మెయింటైన్ చేసింది. ఓకే. స్టేబుల్గా మెయింటైన్ చేసింది. అది సో ఎక్నాలెడ్జ్మెంట్ అర్థమైంది కదా. హూ జనరేట్స్ ద ఎక్నాలెడ్జ్మెంట్? రిసీవర్ జనరేట్స్ దట్ యాక్. ఇప్పుడు నేను మాస్టర్ని, ఓకే, ఇక్కడ స్లేవ్ని డేటా అడిగాను. ఓకే. సో ఇక్కడ నుంచి ఇక్కడికి నేను డేటా రైట్ చేశాను. అప్పుడు స్లేవ్ నాకు రెస్పాన్స్ ఎక్నాలెడ్జ్మెంట్ అనేది పంపించాలి. ఓకే. ఇక్కడ నేను మాస్టరు, వీడు స్లేవ్ అనేవాడు మాస్టర్కి డేటా పంపించాడు. ఓకే. నేను రిసీవ్ చేసుకున్నాను. దెన్ రిసీవర్ సెండ్స్ దట్ ఎక్నాలెడ్జ్మెంట్. అంటే మాస్టర్ అనేవాడు స్లేవ్కి ఎక్నాలెడ్జ్మెంట్ పంపించాలి. ఓకే. సో ఎవరు మాస్టర్, ఎవరు స్లేవ్, ఎవరు రిసీవ్ చేసుకుంటున్నారు, ఎవరు ట్రాన్స్మిట్ చేస్తున్నారు అనే దాని మీద డిపెండ్ అయ్యి మీకు ఎక్నాలెడ్జ్మెంట్, నెగిటివ్ ఎక్నాలెడ్జ్మెంట్ వెళ్తూ ఉంటుంది. ఓకే. అంతే. నెక్స్ట్ నెగిటివ్ ఎక్నాలెడ్జ్మెంట్ అంటే ఎక్నాలెడ్జ్మెంట్ రాదు. ఓకే. సో మీరు ఎక్నాలెడ్జ్మెంట్ పంపించరు, అలాంటి టైంలో నెగిటివ్ ఎక్నాలెడ్జ్మెంట్ న్యాక్ అని చెప్పి తీసుకుంటాం.
సో ఇక్కడ మీరు చూడండి నెగిటివ్ ఎక్నాలెడ్జ్మెంట్ అంటే నా మాస్టర్ ఈజ్ ద రిసీవర్, సో మాస్టర్ జనరేట్స్ ద యాక్ ఆర్ నాట్ బిట్. ఓకే, మాస్టర్ అనేవాడు స్లేవ్కి డేటా పంపిస్తున్నాడు, స్లేవ్ అనేవాడు మాస్టర్కి డేటా పంపిస్తున్నాడు, అప్పుడు రిసీవర్ ఎవరో వాళ్ళు ఎక్నాలెడ్జ్మెంట్ ఆర్ నెగిటివ్ ఎక్నాలెడ్జ్మెంట్ బిట్ పంపించారు. నేను ఎక్నాలెడ్జ్మెంట్ పంపించలేదు అంటే దెన్ ఐ విల్ ట్రీట్ ఇట్ యాజ్ ఎ నెగిటివ్ ఎక్నాలెడ్జ్మెంట్. ఎస్డిఏ హై అయిపోతుంది 9th సైకిల్ దగ్గర, మీకు ఇక్కడ ఈ క్లాక్ దగ్గర ఎస్డిఏ అనేది హై అయిపోతుంది. ఓకే, సో 9th క్లాక్ పల్స్ దగ్గర అడ్రస్ పంపించారు కదా, సో అడ్రస్ డేటా వెళ్ళిపోయింది, రైట్ డేటా అయిపోయిన తర్వాత 9th క్లాక్ పల్స్ దగ్గర ఎస్డిఏ పిన్ అనేది హై అయిపోయింది అనుకోండి, అప్పుడు దెన్ ఐ విల్ ట్రీట్ ఇట్ యాజ్ ఎ నెగిటివ్ ఎక్నాలెడ్జ్మెంట్. ఓకే, ఎస్డిఏ అనేది 1 అయిపోయిందంటే కనుక నెగిటివ్ ఎక్నాలెడ్జ్మెంట్. అదే ఎస్డిఏ లోనే ఉందనుకోండి, దట్ ఈస్ ద ఎక్నాలెడ్జ్మెంట్. సో టైమింగ్ మీకు చెప్పాను కదా, ఇక్కడ మీకు ప్రతి సిగ్నల్ అంటే డేటా అనేది ఎలా ట్రాన్స్మిట్ అవుతుందంటే ఫస్ట్ ఎంఎస్బి బిట్ని ట్రాన్స్మిట్ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ 1010 ఇలా ఏదో డేటా ఉంది, 101010 8 బిట్స్ కాబట్టి 10 అని తీసుకున్నాను. ఇక్కడ ఎల్ఎస్బి ఏది, ఎంఎస్బి ఏది? ఓకే, ఈ బిట్ ఎంఎస్బి రైట్, ఇది ఎల్ఎస్బి. ఓకే, ఇది లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్, ఇది మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్. ఓకే, ఈ బిట్ని ఫస్ట్ పంపిస్తుంది. ఇక్కడ చూసారా ఆర్డర్ 1010, సో ఆర్డర్ ఏంటి 10100101. ఓకే, ఫస్ట్ బిట్ 1 వెళ్ళింది, తర్వాత బిట్ 0 వెళ్ళింది, తర్వాత బిట్ మళ్ళీ 1, తర్వాత బిట్ 0, మళ్ళీ 0 1 0 1. సో ఫస్ట్ 7th బిట్ని ట్రాన్స్మిట్ చేస్తుంది, తర్వాత 6th 5th అలా 0th బిట్ లాస్ట్ పంపిస్తుంది. ఓకే, యాక్చువల్గా మనం ఎలా ఏజెంట్ చేసుకుంటాం, డేటా కాబట్టి ఇది ఫస్ట్ బిట్ కదా, ఇది పంపించేస్తుంది ఫస్ట్, తర్వాత ఇది పంపిస్తుంది, తర్వాత ఇది పంపిస్తుంది, ఇది పంపిస్తుంది అని అనుకుంటాం. కానీ I2Cలో ఎంఎస్బి బిట్ని ఫస్ట్ పంపిస్తుంది అండ్ దెన్ లాస్ట్లో ఎల్ఎస్బి బిట్ని పంపిస్తుంది. ఓకే, నో ప్రాబ్లం, ప్రాబ్లం. ఓకే, అలానేం లేదు, ఇక్కడ ఎల్ఎస్బి 0 ఉండే ఉండి 1 ఉండే నో ప్రాబ్లం. ఓకే, నేను ఈ బిట్ మాత్రమే పంపిస్తాను. ఇప్పుడు నాకు ఇది డేటా, ఓకే 8 బిట్ డేటా లైక్ 11011111 8 బిట్స్ ఇది. ఓకే, ఇందులో ఎల్ఎస్బి ఏది, ఎంఎస్బి ఏది? ఎంఎస్బి బిట్ అంతే కదా, ఇది 0th బిట్, ఇది 7th బిట్, ఇది ఎంఎస్బి బిట్, ఇది ఎల్ఎస్బి బిట్. ఓకే, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ కూడా 1 ఉంది, అది నాకు అనవసరం. సో పొజిషన్ డేటా అనేది మీకు 00 నుంచి FF వరకు ఏదైనా ఉండొచ్చు. ఓకే, సో ఏదైనా డేటా ఉండొచ్చు, ఆ డేటా అనేది ఫస్ట్ ఎంఎస్బి బిట్ని పంపిస్తూ ఉంటుంది. ఓకే, దెన్ ఎస్డిఏ స్టెబిలిటీ రూల్ అనేది ఏంటి? సో అదే ఇంపార్టెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ I2C రూల్ ఏంటంటే ఎస్డిఏ మస్ట్ రిమైన్ స్టేబుల్ వైల్ SCL హై డ్యూరింగ్ నార్మల్ డేటా ట్రాన్స్ఫర్. డేటా ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు చెప్పాను కదా, SCL అనేది ఇలా హై ఎప్పుడైతే ఉందో అప్పుడు SDA లైన్ అనేది స్టేబుల్గా ఉండాలి. ఓకే, సో SCL ఎప్పుడైతే లో ఉందో ఆ కండిషన్లో ఇక్కడ SCL లో ఉంది, ఇదంతా లో కండిషన్, ఇక్కడ మీరు చేంజ్ చేసుకోండి ఇలా హై 001, సో లేదంటే ఇక్కడ 1 తర్వాత 0 అంటే ఇది 1 0 1 0 1 0 1 0 1 1. ఓకే, సో ఇలా మీరు చేంజ్ చేసుకోవచ్చు SCL లో ఉన్న నో ప్రాబ్లం. ఓకే, మాస్టర్ లేనప్పుడు లోపల పిల్లలు ఎలా అయినా ఎగరచ్చు, ప్రాబ్లం లేదు. కానీ మాస్టర్ ఎప్పుడైతే ఉన్నాడో సో పిల్లలు ఏం చేస్తారు, సైలెంట్గా ఉంటారు. ఓకే, సో దట్ ఈస్ రూల్ సేమ్.
SDA స్టెబిలిటీ రూల్ కూడా అంతే. ఓకే, దెన్ ఎక్నాలెడ్జ్మెంట్ అన్ని అయిపోయి డేటా పంపించేశారు. స్టాప్ బిట్ ఏం చేస్తుంది? స్టాప్ బిట్ ఎలా కన్సిడర్ చేసుకోవాలి? SCL అనేది హైలో ఉండాలి. ఓకే, SDA పిన్ అనేది లో నుంచి హైకి మూవ్ అవ్వాలి. ఓకే, SDA is moving and shifting from low to high while SCL should be high. Okay, so that is the stop condition. అడుగుతారు గ్రాఫ్ డ్రా చేయాలి. ఓకే, ఇక్కడ SCL అనేది హైలో ఉంది చూసారా? SCL హైలో ఉంది, SDA అనేది లో నుంచి హైకి వెళ్ళింది. ఓకే, దిస్ కండిషన్ ఈస్ కాల్డ్ ఎస్ స్టాప్ కండిషన్. ఎక్కడి నుంచి అయితే లో నుంచి హైకి వెళ్ళిందో, ఎప్పుడు క్లాక్ అనేది ఎప్పుడైతే హై ఉందో ఆ కండిషన్ ని స్టాప్ కండిషన్ అంటారు. స్టార్ట్ కండిషన్ అంటే ఇక్కడ నాకు డ్రా చేయడానికి అవ్వలేదు, అందుకని ఇలాగా అది అందుకని ఇక్కడ డ్రా చేసేది. ఓకే, అది అంటే ఇక్కడ అంటే ఇక్కడ లైన్ తీసుకున్నా, ఇలాగా ఇక్కడ లైన్ తీసుకున్నాను. ఈ లైన్ ని ఒక పెద్ద లైన్ తీసుకున్న తర్వాత ఇక్కడ స్లాంట్ ఉంది కదా, ఆ స్లాంట్ తీసుకుని కనెక్ట్ చేసుకున్నాను. అది అది ఓకే, క్లియరా? సో దట్ స్టాప్ కండిషన్, స్టార్ట్ కండిషన్ ఏమో SCL హైలో ఉన్నప్పుడు మీకు SDA అనేది హై నుంచి లోకి వెళ్ళాలి. ఓకే, SDA అనేది హై నుంచి లోకి వెళ్ళాలి. ఓకే, సో దెన్ SCL స్టిల్ హైలోనే ఉంటుంది, SDA సిగ్నల్ అనేది లో నుంచి హైకి వెళ్ళాలి. ఓకే, సో ఇది SCL అనేది హై, SDA అనేది లో టు హై. ఈ కండిషన్ ని స్టాప్ కండిషన్ అంటాం, ఈ కండిషన్ ని స్టార్ట్ కండిషన్. ఓకే, స్టాపింగ్ అంటే ఇంకా కంప్లీట్ అయిపోయింది నా డేటా, అక్కడితో ఇంకా ఆపేస్తాను. అది అర్థమైందా? మీరు రైట్ ఆపరేషన్ చేసేటప్పుడు గ్రాఫ్ మీరు డ్రా చేసి చూపించమని అడుగుతారు. ఓకే, సో దిస్ ఈస్ కంప్లీట్ రైట్ ఆపరేషన్. రైటింగ్ అప్పుడు మీరు స్లేవ్ 50 అడ్రస్, రిజిస్టర్ ఏమో 10, డేటా ఏమో 8. ఓకే, ఇవి మాస్టర్ పంపించాలనుకుంటారు. దెన్ స్టార్ట్ కండిషన్ చేశాను, ఒక అడ్రస్ ఒక డేటా పంపించాను 50 ప్లస్ రైట్ ఆపరేషన్, ఎక్నాలెడ్జ్మెంట్ వచ్చింది. దెన్ అగైన్ నెక్స్ట్ డేటా 10 డేటా పంపించాను, దెన్ ఎక్నాలెడ్జ్మెంట్. దెన్ నెక్స్ట్ డేటా AB. ఓకే, AB పంపించాను, ఎక్నాలెడ్జ్మెంట్, స్టాప్ ఇట్. అర్థమైందా? అంటే మీరు ఫస్ట్ 50 డేటా పంపించారు, స్టార్ట్ చేశారు, 50 పంపించారు, ఎక్నాలెడ్జ్మెంట్ పంపించారు. ఇక్కడ 50 పంపించేటప్పుడే రైట్ ఆపరేషన్ చేస్తున్నారు, ప్లస్ రైట్. సేమ్ అలాగే రీడ్ ఆపరేషన్. ఓకే, సో ఇక్కడ సేమ్ కండిషన్స్ మళ్ళీ రీడ్ కూడా అప్లై చేయాలి. ఇది బేసిక్గా రైట్ ఆపరేషన్. మీకు ఎక్స్ప్లెనేషన్ ఎలా చెప్తున్నాము, ఒక మాస్టర్ అనేవాడు, మాస్టర్ ఐ వాంట్ టు టాక్ టు ఏ బుక్ సెక్షన్ 50. ఓకే, సమ్ బుక్ సెక్షన్ లైబ్రరీతో ఏజెంట్ చేసుకోండి, లైబ్రరీని ఏజెంట్ చేసుకుంటే మాస్టర్ అనేవాడు సెక్షన్ 50తో మాట్లాడాలనుకుంటున్నాడు. దట్స్ మీ. స్లేవ్ అనేవాడు రెస్పాండ్ అయ్యాడు, ఎక్నాలెడ్జ్మెంట్ వచ్చింది. అగైన్ master want to register that 10, then slave it's me, acknowledgement వచ్చింది. master want to put the data into that AB register. ఓకే, సమ్ డేటాని ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాడు, దెన్ స్లేవ్ ఇట్స్ మీ, ఎక్నాలెడ్జ్మెంట్ వచ్చింది. మాస్టర్ అనేవాడు డన్ చేసాడు, దెన్ స్టాప్ బిట్ అనేది ఎండ్ అవుతుంది. ఓకే, సో దట్ ఈస్ ద బేసిక్ రైట్ ఆపరేషన్. ఇదే మీరు రైట్ ఆపరేషన్ ని గ్రాఫికల్ గా రిప్రజెంట్ చేయాలంటే మీ క్లాక్ సిగ్నల్, స్టార్ట్ కండిషన్, స్టాప్ కండిషన్ మీరు ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే,
సో ఇలాగా క్లాక్ సిగ్నల్ అనేది హై లో అవుతూ ఉంటుంది. ఇక్కడ మీరు ఇది ఎస్డిఎల్ లైన్. ఎస్డిఎల్ లైన్ వచ్చేసరికి ఇక్కడ క్లాక్ ఎప్పుడైతే హై ఉందో ఎస్డి అనేది హై నుంచి లోకి వెళ్ళాలి. హై నుంచి లోకి వెళ్తూ ఉంటుంది. ఇక్కడ మీరు 50 డేటాను పంపిస్తారు ప్లస్ రైట్ బిట్ అప్ టు ఎంత వరకు 8 బిట్స్ వరకు. ఓకే, సో 8 క్లాక్స్ వరకు 1 2 3 4 5 అలా 8 వేసుకోవాలి. ఓకే, సో 1 2 3 అండ్ సో అప్ టు 8 క్లాక్ పల్సెస్ అయిపోయిన తర్వాత దెన్ నెక్స్ట్ బిట్ ఎక్నాలెడ్జ్మెంట్. స్టిల్ ఎస్డిఏ లైన్ అనేది లోనే మెయింటైన్ చేయాలి. మళ్ళీ ఇక్కడ 10 డేటాను పంపిస్తున్నారు. అలా మళ్ళీ నెక్స్ట్ క్లాక్ని డ్రా చేసుకోవాలి 8 క్లాక్ పల్సెస్ వరకు. మళ్ళీ 8 క్లాక్ పల్సెస్ వేస్తారు. అలా అర్థమైందా? ఎక్నాలెడ్జ్మెంట్ అంతే. ఓకే, 10 బిట్ ఆపరేషన్ కానీ 7 బిట్ కానీ మీరు తీసుకుంటారు. మ్యాక్సిమం మనం యూజ్ చేసేది 7, 10 అనేది రేర్గా యూజ్ చేస్తాం. అంటే ఎక్కువ మాస్టర్స్తో ఎక్కువ స్లేవ్స్తో కమ్యూనికేట్ చేయాలి అంటే అన్ని స్లేవ్స్ అనేవి కావాల్సి వస్తుంది. ఇప్పుడు 2 power 10 స్లేవ్స్ అంటే 1024 స్లేవ్స్ వరకు ప్రొడ్యూస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే, 2 power 7 అంటే 128 స్లేవ్స్ 128 స్లేవ్ అడ్రసెస్ మీకు జనరేట్ అవుతూ ఉంటాయి. ఓకే, ఇప్పుడు 25 డిగ్రీస్ స్టోర్ చేస్తుంది, 25ని డిస్ప్లే చేస్తుంది. డేటా అనేది 8 బిట్ డేటా తీసుకుంటుంది. ఇక్కడ బైనరీ డేటా 010010 వచ్చేసరికి 0101 డేటా అనేది డిస్ప్లే చేస్తుంది. సో చేంజ్ అయింది టెంపరేచర్ 35 డిగ్రీస్కి వచ్చింది. దెన్ 0011 అండ్ అగైన్ 0101 అలా. ఏదైనా తీసుకోవచ్చు. మీకు డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ టెంపరేచర్ సెన్సార్స్ తీసుకోవచ్చు, లేదంటే సమ్ రిజిస్టర్స్ తీసుకోవచ్చు, బ్లూటూత్ డివైజెస్ తీసుకోవచ్చు, లేదంటే కెమెరా తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. ఓకే, ఎక్స్టర్నల్ డివైజెస్ మనం ఏదైనా కమ్యూనికేషన్ చేసేటప్పుడు డిఫరెంట్ డివైజెస్ కన్సిడర్ చేసుకోవచ్చు. అలా ఏం లేదు. అడ్రస్ బిట్ 10 కానీ అంటే మీరు ఎక్కువ స్లేవ్స్తో కమ్యూనికేట్ చేసుకోవాలి అంటే మోర్ డేటా పంపించాలి అని అనుకుంటే కనుక 10 బిట్కి వెళ్తారు. సో లెస్ స్లేవ్స్తో కమ్యూనికేషన్ more components, not faster and slower. Okay, I2C supports the different speed modes like standard mode and then medium faster mode and then ultra fast mode. ఇలా different modes ఉంటాయి, దానికి different clock frequencies ఉంటాయి. కానీ ఇక్కడ అడ్రస్ బిట్ బట్టి ఎన్ని డివైజెస్ తో కమ్యూనికేట్ చేసుకోగలను అనేది డిఫైన్ చేస్తుంది. స్పీడ్ అలాంటిది ఏం కాదు, జస్ట్ డివైజెస్ డిఫరెన్స్ అంతే. సేమ్ అలాగే రీడ్ ఆపరేషన్ చేసినప్పుడు కూడా స్టార్ట్ అడ్రస్, స్లేవ్ అడ్రస్ ప్లస్ రైట్ అండ్ దెన్ ఎక్నాలెడ్జ్మెంట్, రిజిస్టర్ అడ్రస్. అలాగే ఇక్కడ రిపీటెడ్ స్టార్ట్ వాడారు. ఎందుకు? వన్స్ రైట్ అయిపోయింది, మీరు మళ్ళీ స్లేవ్ని మాస్టర్ని క్లాక్ వదలకుండా క్లాక్ని హోల్డ్లోనే ఉంచుకొని రిపీటెడ్ స్టార్ట్ చేశారు. అంటే మళ్ళీ ఫస్ట్కి వెళ్ళిపోకుండా స్లేవ్ అడ్రస్ ప్లస్ రీడ్ అంటే మళ్ళీ స్టార్ట్ పొజిషన్కి వెళ్ళిపోకుండా నేను సో రిపీటెడ్ స్టార్ట్ అనేది కండిషన్ యూజ్ చేసుకుంటాను. రిపీటెడ్ స్టార్ట్ అంటే అర్థం ఏంటి? ఇక్కడ చూడండి,
స్టార్ట్, రైట్, స్టాప్, మళ్ళీ స్టార్ట్, రీడ్, స్టాప్, ఇలా జరుగుతుంది. అలా కాకుండా నేను ఏం చేశాను, స్టార్ట్, రైట్, అగైన్ రిపీటెడ్ స్టార్ట్, రీడ్, స్టాప్. ఓకే, అంటే మళ్ళీ స్టార్ట్ చేయకుండా కమ్యూనికేషన్ని మళ్ళీ స్టార్ట్ చేశాను అనుకోండి, ఈ లోపల ఎవరో ఒకరు కమ్యూనికేషన్లోకి వెళ్ళిపోతారు. నేను మళ్ళీ రీడ్ చేయలేను, రీడింగ్కి ఆపరేషన్కి వెయిట్ చేయాల్సి వస్తుంది. అంటే ఎలాగా, ఇప్పుడు మీకు ఏటీఎంలోకి వెళ్ళారు, ఏటీఎంలోకి వెళ్ళిన తర్వాత స్టార్ట్ రిపిటేషన్ అంటే మీరు ఎస్డిఏ లైన్ని స్టిల్ లోనే ఉంచుతారు. ఓకే, చిన్న గ్లిచ్ వస్తుంది, జస్ట్ ఇలా వచ్చి మళ్ళీ హై నుంచి లోకి వచ్చేస్తుంది వెంటనే. ఈ కండిషన్ దగ్గర రిపీటెడ్ స్టార్ట్ అనేది వచ్చేస్తారు. ఓకే, ఎస్డిఏ లైన్ అనేది సో లోనే ఉంటుంది. ఎప్పుడైతే మళ్ళీ మీరు రీడ్ ఆపరేషన్ చేయాలనుకున్నారో జస్ట్ ఒక్క సెకండ్ హై నుంచి లోకి వెళ్తుంది మళ్ళీ. ఓకే, లో నుంచి హైకి వచ్చి మళ్ళీ లోకి వచ్చేస్తుంది. దట్ ఈస్ ద దిస్ కీప్స్ ద కంట్రోల్ ఆఫ్ ద బస్. అంటే బస్ కంట్రోలర్ అనేది దాని ప్లేస్లోనే ఉంచుకుంటుంది అనమాట. అంటే సెన్సార్ అనేది రైట్ చేసుకుంది, మళ్ళీ రీడ్ చేసుకోవాలనుకుంది అనుకోండి, మళ్ళీ నేను స్టార్ట్కి వెళ్ళి మళ్ళీ అడ్రస్ని పంపించి ఎస్డిఏ లైన్, ఎస్సిఎల్ లైన్ మళ్ళీ కన్వర్ట్ చేసుకొని, ఓకే, ఇదంతా కన్వర్షన్ చేయకుండా రిపీటెడ్ స్టార్ట్ వాడుకుంటే దెన్ అగైన్ స్టార్ట్ కండిషన్ని రిమూవ్ చేస్తున్నాం అనమాట. అది ఓకే. రైట్ ఆపరేషన్ అంటే ఏం జరుగుతుంది, మీకు జస్ట్ ఏ మాస్టర్ ఏ స్లేవ్తో కమ్యూనికేట్ అవుతుంది. ఐ వాంట్ టు టాక్ విత్ సమ్ బుక్ సెక్షన్ అంటే ఇక్కడ మీకు డిఫరెంట్ అడ్రస్లు ఉన్నాయి కదా, 5010 ఏబి అని. ఒక సెక్షన్ వచ్చేసరికి 50, ఇంకో సెక్షన్ వచ్చేసరికి 10, ఇంకో సెక్షన్ వచ్చేసరికి ఏబి. దానికి రిలేటెడ్గా స్లేవ్స్ అనేది ఏం చేస్తుంది, ఎప్పుడైతే మాస్టర్ ఒక పర్టికులర్ అడ్రస్ ఇచ్చాడో దెన్ ఆ పర్టికులర్ అడ్రస్కి స్లేవ్ అనేది రెస్పాండ్ అవుతుంది. ఓకే, ఇట్స్ మీ అని, లేదంటే దాని కరస్పాండింగ్ స్లేవ్ అనేది రెస్పాండ్ అవుతూ ఉంటుంది. అది రైట్ ఆపరేషన్ ఎక్స్ప్లెనేషన్. సిమిలర్లీ రీడ్ ఆపరేషన్ ఏం జరుగుతుంది, మీరు స్టార్ట్ రైట్ ఆపరేషన్ చేశారు కదా, స్టార్ట్ సమ్ స్లేవ్ అడ్రస్ ప్లస్ రైట్ విత్ ఎక్నాలెడ్జ్మెంట్ అండ్ దెన్ రిజిస్టర్ అడ్రస్ ఎక్నాలెడ్జ్మెంట్, ఓకే, అండ్ దెన్ సమ్ ఏబి ఎక్నాలెడ్జ్మెంట్, ఇలా చేశారు, రైట్ ఆపరేషన్ చేశారు. ఓకే, దెన్ మళ్ళీ నేను ఫస్ట్కి వెళ్ళిపోకుండా రిపీటెడ్ స్టార్ట్ అనేది వాడతా. రిపీటెడ్ స్టార్ట్ అనేది యూజ్ చేయడం వల్ల ఏంటంటే, వై రైట్ ఫస్ట్, బికాస్ మాస్టర్ నీడ్స్ టు టెల్ దట్ స్లేవ్ విచ్ రిజిస్టర్ ఐ వాంట్ టు రీడ్ ఇట్. అంటే ఎందుకు మాస్టర్ ఫస్ట్ రైట్ చేయాలి, రీడ్ ఎందుకు చేయకూడదు అంటే, ఫస్ట్ నేను డేటా పెట్టాలి, డేటా అనేది ఇన్సర్ట్ చేయాలి, ఆ దాని బట్టే నేను ఎవరితో కమ్యూనికేట్ చేయాలనేది నేను తెలుసుకుంటాను. ఓకే, సో అందుకని మనం రైట్ రీడ్ అనేది ఇక్కడ పర్ఫామ్ చేసేది. సో రిపీటెడ్ స్టార్ట్ కండిషన్ అర్థమైందా. రిపీటెడ్ స్టార్ట్ అంటే నేను మళ్ళీ స్టార్ట్కి వెళ్ళిపోకుండా దెన్ అగైన్ వీఆర్ స్టార్టింగ్ ద రిపీటెడ్ స్టార్ట్ కండిషన్. ఓకే, దట్ ఈస్ ద కండిషన్. నో సో ఫెయిన్మెన్ అంటే లేమెన్ లాంగ్వేజ్. ఓకే, సో లేమెన్ లాంగ్వేజ్, సో మనకి సింపుల్ భాషలో అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెనేషన్ అంతే. ఓకే, సో దెన్ రిపీటెడ్ స్టార్ట్ కండిషన్ అర్థమైంది కదా. రిపీటెడ్ స్టార్ట్ అంటే మీరు ఏదైతే కండిషన్ మళ్ళీ స్టార్ట్కి వెళ్ళిపోకుండా దెన్ వీఆర్ కంటిన్యూయింగ్ ద రీడ్ ఆపరేషన్. ఓకే, కంటిన్యూయింగ్ ద సేమ్ సెన్సార్ అలా కంటిన్యూస్గా చెక్ చేస్తూనే ఉంటుంది అనమాట. అదే దెన్ కంప్లీట్ రిజిస్టర్ రీడ్ ఎగ్జాంపుల్ లైక్ సేమ్ థింగ్, రీడింగ్ డేటా. సో 5010, సో దీన్ని రీడ్ చేయాలనుకోండి స్టార్ట్ కండిషన్. సో 50 బదులు A0 ఎందుకు రాశారు ఇక్కడ, చెప్పాను కదా ఇందాక. సో 50 అనేది అడ్రస్ అని తీసుకుంటే సో 0101, ఓకే, 000,
ఇవి 7 బిట్. ఓకే, 8 బిట్ రైట్ ఆపరేషన్ చేస్తున్నప్పుడు 0. ఓకే, సో ఈ 4 బిట్స్ని ఏ అండ్ దెన్ 0 డ్యూరింగ్ రైట్ ఆపరేషన్ A0 రైట్ చేస్తారు. దెన్ ఎక్నాలెడ్జ్మెంట్ బిట్. ఓకే, and then 1 0. So again 1 0, then register will be stored here. Okay, again register will be stored, acknowledgement, repeated start condition. Read చేసుకునేటప్పుడు A1 address and then read acknowledgement data from the master slave to master. Okay, then negative acknowledgement వచ్చిందంటే స్టాప్ చేసేస్తాం. నెగిటివ్ ఎక్నాలెడ్జ్మెంట్ ఎప్పుడు పంపిస్తారంటే ఫైనల్ బైట్ ఆఫ్ డేటా ఎప్పుడైతే పంపించారో అక్కడ నెగిటివ్ ఎక్నాలెడ్జ్మెంట్ పంపిస్తారు. ఓకే, రిజిస్టర్ డేటా ఇక్కడ 10 డేటా ఉంది కదా, సో ఈ డేటాని పెడుతున్నారు. A1 అంటే ఇక్కడ ఈ 1 అనేది రీడ్ ఆపరేషన్ చేస్తుంది. ఇక్కడ A0 డేటాని పెట్టారు కదా, ఇక్కడ రైట్ ఆపరేషన్ చేశారు, ఇక్కడ రీడ్ ఆపరేషన్ చేసినప్పుడు A1. ఓకే, సో ఇదే డేటాలో 1 0 1 0 0 0 1. సో ఇది 1, ఇది A. ఓకే, సో దిస్ 1 రిప్రజెంట్స్ దట్ రీడ్ ఆపరేషన్, దిస్ 0 రిప్రజెంట్స్ దట్ రైట్ ఆపరేషన్. ఓకే, సో ఇది ఎందుకు ఎక్నాలెడ్జ్మెంట్ డ్యూరింగ్ రీడ్ ఆపరేషన్ అప్పుడు ఇంపార్టెంట్, ఎందుకంటే మాస్టర్ అనేవాడు స్లేవ్కి ఎక్నాలెడ్జ్మెంట్ పంపించలేదు అనుకోండి, సో దెన్ స్లేవ్ అనేది కంటిన్యూస్గా డేటాను మాస్టర్కి పంపించేస్తూనే ఉంటుంది. మీరు ఫైనల్ బైట్ ఎప్పుడైతే వెళ్ళిందో ఆ ఫైనల్ బైట్ అప్పుడు నెగిటివ్ ఎక్నాలెడ్జ్మెంట్ని పంపించాలి. ఓకే, నెగిటివ్ ఎక్నాలెడ్జ్మెంట్ అనేది పంపించారంటే యువర్ ఫినిషెస్ ద డేటా. ఓకే, దెన్ మాస్టర్ జనరేట్స్ దట్ స్టాప్ కండిషన్. మాస్టర్ అనేవాడికి డేటా అవసరం లేదు అనుకుంటే కనుక దెన్ స్టాప్ కండిషన్ సెండ్ చేయాలి. ఓకే, రీడింగ్ అంటే తెలుసు కదా, మాస్టర్ అనేవాడు స్లేవ్ దగ్గర నుంచి డేటాను తెచ్చుకుంటున్నాడు, దట్ ఈస్ రీడింగ్. రైటింగ్ అంటే తెలుసు కదా, మాస్టర్ అనేవాడు స్లేవ్కి డేటాను పంపిస్తున్నాడు, దట్ ఈస్ రైట్. ఓకే, ఇక్కడ మీకు 2 డివైస్లు ఉన్నాయి. ఇప్పుడు నేను మాస్టర్ అనేవాడు స్లేవ్కి రైట్ చేశారు. ఓకే, ఇప్పుడు ఎవరు పంపించాలి ఎక్నాలెడ్జ్మెంట్? స్లేవ్ పంపించాలి. సెండర్ ఎందుకు పంపిస్తాడు? నేను మీకు పంపించాను. ఓకే, నేను మీకు డేటా పంపించాను, మీరు నాకు రెస్పాండ్ అవ్వాలి కదా, మీకు వెళ్ళిందా లేదా అనేది. ఓకే, దెన్ స్లేవ్ ఎక్నాలెడ్జ్మెంట్ పంపిస్తాడు. ఇప్పుడు మళ్ళీ సేమ్ మాస్టర్ అనేవాడు ఉన్నాడు, స్లేవ్ అనేవాడు ఉన్నాడు. స్లేవ్ అనేవాడు మాస్టర్కి డేటా పంపించాడు. ఇప్పుడు ఎవరు పంపిస్తారు ఎక్నాలెడ్జ్మెంట్? మాస్టర్ అనేవాడు స్లేవ్కి ఎక్నాలెడ్జ్మెంట్ పంపిస్తాడు. ఓకే, ఇప్పుడు మీరేమి నాకు అవసరం లేదు డేటా అంటే కనుక అప్పుడు నాకు పంపిస్తాను. ఇఫ్ యూ స్టాప్ ద డేటా దెన్ ఇంకా నాకు డేటా కావాలి అంటే కనుక దెన్ ఎక్నాలెడ్జ్మెంట్ పంపిస్తూనే ఉంటుంది. ఓకే, ఐడియల్ కండిషన్లో ఉన్నారు, స్టార్ట్ అయింది, సెండ్ అడ్రస్ చేశారు, వెయిట్ ఫర్ ద ఎక్నాలెడ్జ్మెంట్ వస్తే సెండ్ డేటా చేస్తారు, మళ్ళీ ఎక్నాలెడ్జ్మెంట్ వెయిట్ చేస్తారు. సో నెగిటివ్ ఎక్నాలెడ్జ్మెంట్ వచ్చిందంటే స్టాప్ చేసేస్తారు, మళ్ళీ ఐడియల్కి వెళ్ళిపోతారు. అదే ఇక్కడ ఎక్నాలెడ్జ్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు, నాక్ వచ్చింది, దెన్ ఎర్రర్ అనేది ప్రెజెంట్ అయినట్టు. ఓకే, ఎక్నాలెడ్జ్ సెండర్, ఇక్కడ మీరు సెండర్ అనేవాడు అడ్రస్ పంపించాడు, సో స్లేవ్ అనేది ఏం చేయాలి, ఎక్నాలెడ్జ్మెంట్ కోసం ఎక్నాలెడ్జ్మెంట్ పంపించాలి. ఎవరు వెయిట్ చేస్తున్నారు? మాస్టర్ అనేవాడు వెయిట్ చేస్తున్నాడు. ఓకే, మాస్టర్ అనేవాడు ఎక్నాలెడ్జ్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు. అలాంటి కేసులో నాకు నెగిటివ్ ఎక్నాలెడ్జ్మెంట్ వచ్చింది, నేను రైట్ చేశాను డేటాను మీకు. ఓకే, కానీ నాకు నెగిటివ్ ఎక్నాలెడ్జ్మెంట్ వచ్చింది, ఎంతసేపటికి చూస్తే నెగిటివ్ ఎక్నాలెడ్జ్మెంట్ వచ్చింది, అంటే నా డేటా వెళ్ళలేదు మీకు. ఓకే, సో డేటా వెళ్ళినప్పుడు నాకు ఎర్రర్ వచ్చింది, అలాంటప్పుడు మీరు ఎర్రర్ ఎక్కడ వచ్చింది అనేది డిబగ్ చేయండి. ఓకే,
ఇది ఇంటర్నల్లీ ఎక్నాలెడ్జ్మెంట్ వెయిటింగ్ ఈజ్ నథింగ్ బట్ ఇంటర్నల్గా వెయిట్ చేస్తాం. ఓకే, సో ఆ వెయిట్ సిగ్నల్ అనేది మనకి ఏం కనబడదు. అక్కడ నాకు ఎస్డిఏ లైన్ అనేది లోలో ఉంది అంటే ఎక్నాలెడ్జ్మెంట్ వచ్చినట్టు. అదే ఎస్డిఏ సిగ్నల్ అనేది హై అయిపోయిందంటే నెగిటివ్ ఎక్నాలెడ్జ్మెంట్ వచ్చినట్టు. నెగిటివ్ ఎక్నాలెడ్జ్మెంట్ వచ్చింది అంటే దెన్ వీ లాస్ ద డేటా. ఓకే, లేదు, సెండ్ డేటా మళ్ళీ సెండ్ చేస్తున్నారు డేటాని, దెన్ మళ్ళీ వెయిట్ చేస్తున్నారు ఎక్నాలెడ్జ్మెంట్ కోసం. ఆఫ్టర్ దట్ స్టాప్. ఓకే, ఇదే కదా బేసిక్ ఫ్రేమ్ ఫార్మాట్. స్టార్ట్, ఓకే, అడ్రస్ ప్లస్ రైట్ ఆర్ రీడ్, ఓకే, అండ్ దెన్ acknowledgement, then data, then acknowledgement plus stop. The basic frame format. Then మీరు స్టాప్ కండిషన్కి వచ్చేసారంటే అగైన్ గోయింగ్ టు ఐడి. ఓకే, క్లాక్ స్ట్రెచింగ్ అంటే చెప్పాను కదా. క్లాక్ స్ట్రెచింగ్ ఈజ్ నథింగ్ బట్ సో ఎస్సిఎల్ అనేది లోనే మెయింటైన్ చేస్తుంది అనమాట. స్లేవ్ కెన్ హోల్డ్ దట్ ఎస్సిఎల్ షుడ్ బి లో. ఎప్పుడు మీకు యూజ్ అవుతుంది? సపోజ్ మాస్టర్ వాంట్స్ దట్ ఎస్సిఎల్ హై బట్ స్లేవ్ ఇన్ రెడీ, స్లేవ్ రెడీగా లేదు. అలాంటప్పుడు స్లేవ్ అనేది ఎస్సిఎల్ని హోల్డ్ అని లోనే మెయింటైన్ చేస్తుంది. స్టిల్ మాస్టర్ ట్రైస్ టు హైడ్, దెన్ స్లేవ్ హోల్డ్స్ దట్ లో, then actual signal remains that low, then master must be wait. Okay, that is the clock stretching. Imagine you are talking to someone, you say that can I continue, then they put their hand up. అంటే ఏం చేస్తున్నారు? ఇప్పుడు మీ మేనేజరు ఫోన్ కాల్లో మాట్లాడుతున్నారు, మీరు లోపలికి వెళ్దామని చూశారు, దెన్ ఆమె ఏమంటారు? హ్యాండ్ చూపించారు అంటే యూ నీడ్ టు వెయిట్. ఓకే, సో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ టాకింగ్ మనం మళ్ళీ వెళ్ళి మాట్లాడాలి. అలాంటి కేసుని క్లాక్ స్ట్రెచింగ్ అంటాం అనమాట. యూ స్టాప్ టాకింగ్ అంటిల్ దే ఆర్ రెడీ. వాళ్ళు రెడీ అయ్యేంత వరకు మనం మాట్లాడటం ఆపాలి. దట్ ఈస్ కాల్డ్ ఎస్ క్లాక్ స్ట్రెచింగ్. దెన్ మాస్టర్ కంటిన్యూస్ ద క్లాక్ అండ్ స్లేవ్ విల్ వెయిట్. ఓకే, ఓకే, ఇక్కడ వరకు చూడండి. సో దెన్ రిమైనింగ్ కంప్లీట్ చేద్దాం. ఇది ఇంకా కంప్లీట్ కాలే, నేను పంపిస్తాను.